హైడ్రా జంట నగరాల్లో అక్రమ నిర్మాణాల మీద ఉక్కుపాదం మోపుతూ అక్రమార్కుల గుండెల్లో రైలు పరిగెత్తిస్తూ ఉంది. తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ఆస్తులను కాపాడేందుకు అలాగే ప్రభుత్వ భూములను పరిరక్షించేందుకు కుంటలను చెరువులను ఆక్రమించుకోకుండా ఈ హైడ్రాని ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో ఈ హైడ్రా అక్రమ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటిని నేల కూల్చేస్తూ ఉన్నటువంటి నేపథ్యంలోనే నాగార్జున గారికి చెందినటువంటి ఎన్ కన్వెన్షన్ని కూడా ఈరోజు హైడ్రా నేల కూల్చింది. ఈ నేపథ్యంలోనే నాగార్జున గారు కోర్టును ఆశ్రయించడం, కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఈ హైడ్రా అనేది రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు తలగ్గుతుందా, లేదంటే నాగార్జున గారి విషయంలో జరిగిందే మిగతా సెలబ్రిటీల విషయంలో కూడా జరిగే అవకాశం ఉందా అనే దాని మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఎక్స్ ఎమ్మెల్సీ అలాగే కాంగ్రెస్ పార్టీ నేత దిలీప్ కుమార్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ హైడ్రా ఇప్పుడు ఇది అక్రమంగా ఆక్రమించుకున్నటువంటి నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో ఆ నిర్మాణాలను నేలగులు చూస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే నాగార్జున గారు ఎన్ కన్వెన్షన్ ఏదైతే ఉందో అది అక్రమంగా నిర్మించింది అంటూ హైడ్రా భావించి విచారణ చేసి అందులో భాగంగానే ఈరోజు ఎన్ కన్వెన్షన్ని నేల కూల్చినటువంటి నేపథ్యంలో నాగార్జున గారు కోర్టును ఆశ్రయించడం, కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం, అంటే కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వకముందే ఎన్ కన్వెన్షన్ పూర్తిగా నేల కూలడం. ఏంటి సార్ అసలు ఈ హైడ్రా అనేది రాజకీయ ఒత్తిళ్లకు తలగ్గే అవకాశం ఉందా రానున్న రోజుల్లో, లేదంటే నాగార్జున గారి పరిస్థితే మిగతా సెలబ్రిటీలు ఎవరైతే ఉన్నారో వారు ఈ బఫర్ జోన్లో గనక ఇంటి నిర్మాణం గనక చేపట్టుంటే వారికి కూడా ఇదే పరిస్థితి ఎదురు కాబోతుందా? అసలు ఈ హైడ్రా పాజిటివ్ కాబోతుందా తెలంగాణ ప్రభుత్వానికి, నెగిటివ్ కాబోతుందా అంటే ఏం చెప్తారు? అంటే నా ఉద్దేశంలో ఇది అవసరం కూడా. సరే, నాగార్జున అన్నది ఆయన ఫ్యామిలీ హిస్టరీ, ఆయనకున్నటువంటి రెప్యుటేషను, హీరో వర్షిప్ అనేది ఉంది పబ్లిక్లో, పాపులర్ లీడర్ ఫాదర్తో సహాడంతా. ఐ నో దట్ దే ఆర్ నైస్ పీపుల్. కానీ ఎన్ కన్వెన్షన్ గతంలో కూడా అలిగేషన్స్ వచ్చాయి. ఈ ట్రై టు ప్రూవ్ ఇది కాదు అది కాదు, ఆయన కోర్టు కూడా పోయినట్టున్నాడు, గవర్నమెంట్కి పేపర్స్ ఇచ్చినట్టు, అది ఆగినట్టుంది అప్పుడు తాత్కాలికంగా. బట్ ఇది ఆల్రెడీ కాంట్రవర్సీలో ఉన్నట్టు మనందరం పేపర్లు చదివాం. సో ఏదో ఉంటుంది, లేకపోతే హైదరాబాద్ వాళ్ళ మీద ఎందుకు పడుతుంది. సో సామాన్యులు గురుస్తున్నారు మీరే అన్నట్టుగా పేపర్లో కూడా వచ్చింది. సామాన్యులు ఎవరికే పరిమితమా, అసలు వేరే వాళ్ళ దగ్గరికి పోతారంటే కూడా దానం నాగేందర్ కూడా టచ్ చేసినట్టున్నారు. సో ఇవన్నీ మనం వింటూనే ఉన్నాం. సో హైడ్రా ఆ తర్వాతనే సీఎం స్టేట్మెంట్ కూడా వచ్చినట్టుంది, పొలిటికల్ ఇంటర్ఫరెన్స్ హైడ్రాకు ఉండదు, వీళ్ళకి పూర్తి పవర్స్ మేము ఇచ్చేసామని. సో అందువల్ల నేను అనుకోవటం మాత్రం ఇదైతే అవసరం. ఎందుకనంటే మనందరికీ తెలుసు, సిటీస్లో ఎక్కడైతే రేట్ల పెరుగుదల చూసామో, వాల్యుబుల్ మార్కెట్స్లో ల్యాండ్స్ మార్కెట్లో ఉన్నటువంటి వాల్యూ ఒక్కసారి బూస్టప్ అయిన తర్వాత మనం చాలా సందర్భాల్లో కూడా ఇల్లీగల్ ఆక్యుపేషన్స్, ఎంక్రోచ్మెంట్స్, పర్మిషన్స్ లేకుండా కట్టమని చూస్తున్నాం మనం. అక్రమ నిర్మాణం అంటే ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఈ అక్రమంగా ప్రభుత్వ భూములు ఏవైతే ఉన్నాయో వాటిని ఆక్రమించి అక్రమ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటిని నేలగొలుస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఏంటి సార్ అంటే జరగాలి అంటున్నారు. జరగాల్సి ఉంటే ఆ కమిట్మెంట్ గత ప్రభుత్వాలు లోపించింది కదా. ఇక్కడ సహజంగా కూడా ప్రభుత్వాలు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్కి ఈల్డ్ అవుతాయి. మీ పార్టీ వాడు ఎవడో గట్టివాడు ఉన్నాడు అనుకోండి, కాస్త వెనక ముందు అయ్యేది కాంప్రమైజ్ చేసినట్టు ఆర్డర్ ఇస్తే అది అందరికీ వర్తిస్తుంది. సో ఇవన్నీ మనం గతంలో చూసాం. మణికొండలో అనుకుంటా రాగానే బీఆర్ఎస్ ఏదో హడావిడి చేసి ఇల్లు కూల్చేసి అక్రమ నిర్మాణాలు, మాదాపూర్లోనే ఉక్కుపాదం మోపుతామని చెప్పి ఆ తర్వాత మర్చిపోయారు కన్వెంట్గా. మరి ఎవరి దగ్గర డబ్బు తీసుకున్నారో అది ఎందుకు పోయిందో మనకు తెలియదు. అది ఎప్పుడు ఏదో ఒక ఆర్భాటం చేయడం, దాన్ని వదిలేయడం చూసాం. కానీ ఇప్పుడు మాత్రం వరుసగా వీళ్ళు చేసినటువంటి దాడులు కానీ, అంటే డిమాలిషన్స్ అనేది చూస్తుంటే ఒక కమిట్మెంట్తోనే ఈ పని జరుగుతుంది అనేది అనిపిస్తుంది. నేను ఇంకో మాట కూడా అన్నాను, ఇట్లాంటివన్నీ ఎంక్రోచ్మెంట్స్ అవుతుంటాయి, అదంతా అవసరం లేదు. మనం ఇట్లా రామంతపూర్ నుంచి పోతే రెండు పక్కల ఫుల్ నీళ్ళు ఉండేవి ఒకప్పుడు, ఇప్పుడు ఒక సైడ్ అంతా కాలనీ ఉంది మీకు. అంటే ఇంతకుముందు అసలు జంట నగరాల్లో చెరువులు కానీ కుంటలు కానీ ఎక్కువగా ఉండేవి. ఇప్పుడు మాత్రం అసలు చెరువుల్ని కుంటల్ని కొంతమంది కబ్జాదారులు వారి కబంధాస్తాల్లో పెట్టుకున్నారు అనేటువంటి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈ హైడ్రా ఆ అక్రమార్కుల గుండెల్లో రైలు పరిగెత్తించడం ఖాయమా అంటే ఏం చెప్తారు? రాను రోజుల్లో కూడా వచ్చే రోజులు ఆల్రెడీ పరిగెత్తున్నాయి కదా రైళ్ళు. ఇంకో ఎగ్జాంపుల్, మీకు ఉప్పల్ నుంచి మనం పోతాం, ఇటు ట్యాంక్ ఉండేది, ఇప్పుడు వన్ సైడ్ కనబడుతుంది మీకు, ఇంకో సైడ్ మొత్తం పోయింది. ఆ ఉన్న వన్ సైడ్ కూడా మీకు సగం చెరువు పోయింది ఇక్కడ ఉప్పల్లో. అవును సార్. మీరు అన్నట్టు 300 చెరువులు
ఉన్నాయని ఒక అంచనా ఉంటే రఫ్ అంచనా రీసెంట్ పాస్ట్ 10-20 years కింద ఉంటే ఈ రోజులు వందల చెరువులు మాయమైపోయి వేళ్ల మీద లెక్క పెట్టే చెరువులు మిగిలాయి. ఇటుపోయినాయి ఇవన్నీ. సో ఈవెన్ ఒకప్పుడైతే ఇంకా వేరే సిటీస్లో కూడా ఇదే హైదరాబాద్ చుట్టుపక్కల సర్పంచ్లు ఇచ్చిన లేఅవుట్లతో కన్స్ట్రక్షన్ చూసాం మనం. కాలనీలు వెలిసాయి సర్పంచ్ల లేఅవుట్తో. ఒక పక్క మీరు లేఅవుట్ ఇక్కడ తీసుకోవాలంటారు, సర్పంచ్ పాత ఎప్పుడు ఆయన 85వ సంవత్సరంలో తన సర్పంచ్ ఉన్నప్పుడు పాత స్టాంప్ వేసి సంతకం పెడితే దాని మీద కూడా ప్లాట్లు అమ్ముకోవడం. ఒకసారి ప్లాట్ రియల్ ఎస్టేట్ అంటే చేసి మీకు ప్లాట్ అలాట్ చేస్తే మీరు వచ్చి కట్టుకుంటే మీరు సామాన్యుడు అయిపోయి ఆ రియల్ ఎస్టేట్ ఓనర్ కాదు కదా, ఆయన కంట్రోల్లో ఉండదు కదా, ఇక మీరు తిరగాలి ఆఫీసుల చుట్టూ. సో అది మీకు తెలియదు, లింక్ డాక్యుమెంట్ లేదనో లేకపోతే అది ఎక్కడో కబ్జా భూమినో. అసైన్డ్ ల్యాండ్స్ మన చుట్టుపక్కల ఈ నా కాలనీ పక్కకున్నట్టు బోర్డు అని అసైన్డ్ ల్యాండ్స్ ఉన్నాయి. ఎదురుగా కాలనీకి విరిగిపోతే మొత్తం అసైన్డ్ ల్యాండ్స్ ఉన్నాయి. ఈరోజు హోటళ్ళు పెద్ద ఇవన్నీ పక్కకు పెట్టండి. అదే నాకు పేరు విమలకి ఒకసారి పాదయాత్ర చేసింది అక్కడ నది, అదే మూసీ నది పరివాహక ప్రాంతంలో చేస్తే ఇబ్రహీంపట్నంకి అది ఫీడర్ ఛానల్ ఉండే నాలా ఏదో ఫిరంగి కాలువ. ఆ ఫిరంగి కాలువ దగ్గరికి మేము ఆమెతో పాటు ఒకరోజు మద్దతుగా మేము తెలంగాణ ఉద్యమం పీక్లో ఉన్నప్పుడు 2012లో నడిస్తే ఏదైతే దాని ఫీడర్ ఛానల్ ఉందో ఆ నీరంటే ఇక్కడ నుంచి ఇబ్రహీంపట్నం పోయేది. ఇంక జ్ఞాపకుంటే ఇబ్రహీంపట్నం నుంచి వర్చువల్ ఎండిపోయింది అంత పెద్ద ట్యాంకు. ఎందుకంటే దాంట్లో వచ్చే ఫీడర్ ఛానల్ అన్ని కూడా ఆక్యుపై చేసి కన్స్ట్రక్షన్ చేసుకున్నారు. నేను ఫిజికల్గా చూసా, స్టార్ హోటల్ కట్టారు దారిలో. ఆ నాలాను పునరుద్ధరించాలని ఆమె పాదయాత్ర చేస్తారు ఆ రోజులో. అప్పుడు చూసుకుని అనుకున్నాం అసలు ఎవరు నిజంగా కూడా దీన్ని ఊలగొట్టాలంటే ఈ హోటల్ ఎవడో ఊలగొడతాడు, ఈ బిల్డింగ్స్ ఎవడో ఊలగొడతాడు, అది మళ్ళీ బ్లాక్ చేస్తుంది. ఆ ఫీడర్ ఛానల్స్ వాటికి బంద్ అయినాయి కాబట్టి అంత పెద్ద ఇబ్రహీంపట్నం కాలువ చెరువు ఎండిపోయే పరిస్థితి వచ్చింది ఒకప్పుడు. ఇప్పుడు ఇట్లాంటి హైడ్రా నాకు తెలియదు వాళ్ళ దృష్టిలో అవన్నీ ఉన్నాయో లేదు, అది మొదలు పెడితే మీకు స్టార్ హోటల్ పోతాయి. సో అది జరగాలని కోరుకుంటున్నాను నేను. ఎందుకంటే ఎవరికి అల్టిమేట్గా మనకే నష్టం కదా. ఈ చెరువులు ఉంటే పర్యావరణానికి మంచిది, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉంటుంది, గ్రీనరీ ఉంటుంది. ఎక్కడుంది గ్రీనరీ మీరు చెప్పండి. ఓకే, అంటే ఈరోజు హైడ్రా ఈ ఎన్ కన్వెన్షన్ కూల్చివేసినటువంటి నేపథ్యంలో నాగార్జున గారు దాని మీద స్పందించడం జరిగింది. ఈ హైడ్రా అనేది అక్రమ నిర్మాణాలను కూల్చేస్తే ఇబ్బంది లేదు, కానీ మాది అక్రమ నిర్మాణం కాదు, మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి అంటూ కూడా ఆయన కోర్టుకు వెళ్ళడం, కోర్టు కూడా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం చూసాం. ఏంటి సార్ అసలు అంటే అది అక్రమ నిర్మాణమా కాదా? కొంతమంది ఏమో తుమ్మిడి చెరువుని ఆక్రమించి ఈ ఎన్ కన్వెన్షన్ని నిర్మించారు, అది కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారే హైడ్రాకి కంప్లైంట్ ఇవ్వడంతో హైడ్రా ఈ ఎన్ కన్వెన్షన్ మీద యాక్షన్ తీసుకుంది, దాన్ని ఈరోజు నేల కూల్చింది అనేటువంటి వాదనలు వినిపిస్తూ ఉంటే, లేదు నాగార్జున గారేమో ఇది అసలు ఆక్రమించినటువంటి నిర్మాణం కాదు, ఆక్రమించి కట్టినటువంటి నిర్మాణం కాదు, మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి, ఇది పట్టా భూమి, ప్రైవేటు భూమి, దాంట్లోనే మేము ఇది నిర్మించాము ఎన్ కన్వెన్షన్ అంటూ కూడా ఆయన చెప్తున్న నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఏంటి సార్ అసలు రెండిట్లో ఏది వాస్తవం ఉంది? ఇప్పుడు ఒకటి మీరైనా నేనే డిసైడ్ చేయలేము. ఎందుకంటే కోర్టు ఆర్డర్ ఇచ్చిందంటే ఏదో సఫిషియెంట్ డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఉండకపోతే ఆర్డర్స్ అయితే రావు. కానీ మనందరికీ తెలిసి ఇది ఆల్రెడీ పేపర్లో వచ్చినటువంటి గతంలో ఉన్నటువంటి చరిత్రే. చాలా పెద్ద దుమారం లేగి అది పోతుంది అనే టైంలో అది ఆగింది. అంటే 2014 నుంచి కూడా ఎన్ కన్వెన్షన్ పోతుంది అంటూ అందరూ. సో దాని బ్యాక్ డ్రాప్ లో మీరు అన్నట్టు వెంకటరెడ్డి గారు కంప్లైంట్ చేసి ఉండొచ్చు, దానికి విషయం తెలిసేమో, దాన్ని ఆసరాగా తీసుకుని హైడ్రా దాన్ని యాక్ట్ చేసి తీసుంటుంది. బట్ నేను రంగనాథ్ గారి స్టేట్మెంట్ చూసా, ఆయన జస్ట్ లైక్ దట్ ఎవరో చెప్తే మేము ఎవరిని విసిగించాము, వాళ్ళ మీద పడము, మేము అన్ని కూడా వెరిఫై చేసుకుంటున్నాము. ఈవెన్ సీఎం స్టేట్మెంట్ చూసాను, కేటీఆర్ కూడా అన్నాడు అన్నమాట, ఇది శాటిలైట్ ఇమేజెస్ ఉన్నాయి మా వాళ్ళ దగ్గర ఉండేట గతంలో. ఆ సెటిలైట్ ఇమేజ్ ప్రతి సెకండ్ కు మీద ఇప్పటికి కూడా మీరు రిట్రీవ్ చేసుకోవచ్చు. ఇస్రో దగ్గర పోతే పలానా డేటు పలానా ఇయర్లో ఈ ప్రాంతం ఎట్లా ఉందంటే మీకు చెరువు కనపడుతుంది. ఇప్పుడు చూస్తే చెరువు ఉండదు. మరి ఏమైనట్టు? నేను చెప్పిన 300 చెరువులు మీకు ఇస్రో ఇమేజెస్లో డేట్ వారిగా అవర్ వారికి కూడా ఉంటాయి. అది కనుక హైడ్రా పెట్టుకొని కూర్చుంటే ఎక్కడ చెరువులు ఉన్నాయి, ఎక్కడ ఆక్యుపేషన్తో ఈజీగా తెలిసిపోతుంది. సో ఆ పద్ధతిలో నేను అనుకుంటాం వాళ్ళు స్టడీ చేయకుండా మేము చేయట్లేదని ఒక మాట అన్నారు, ఇంక్లూడింగ్ దట్ ఇమేజరీస్ కూడా. అంటే మేము విచారణ చేస్తున్నాం, విచారణ చేసిన తర్వాత కూడా మేము గతంలో అసలు ఇక్కడ చెరువు ఉందా లేదా, ఈ స్థలం ఎవరికి సంబంధించింది, ప్రభుత్వ స్థలమా కాదా, ప్రభుత్వ ఆస్తి అయితేనే దాన్ని పరిరక్షించేందుకు మేము హైడ్రా రూపంలో యాక్షన్ తీసుకుంటున్నాము అంటూ కూడా రంగనాథ్ గారు చెప్పారు. సరే, ఇంకొకటి, ఈ హైడ్రాకి కమిషనర్గా రంగనాథ్ గారిని మాత్రమే ఎంచుకోవడానికి కారణం ఏంటి? రేవంత్ రెడ్డి గారు అంటే ఏం చెప్తారు? అది నాకు తెలియదు. ఆ మాటకు వస్తే రంగనాథ్ కాంట్రవర్సీలు కూడా ఇరుక్కున్నాడు అక్కడ. వరంగల్లో కమిషనర్ మంచిగా వర్క్ చేశాడు, కానీ బండి సంజయ్ని అరెస్ట్ చేసినప్పుడు మేమంతా బీజేపీలో ఉన్నాం. లేదా ధర్నాలు గొడవలు, ఆ కారణం చిన్నదని, పేపర్ లీకేజ్ కానీ స్టేట్మెంట్ ఇస్తే దానికి లింకే లేదని.
ఇప్పుడు పేపర్ లీక్ అయింది అన్నాడు ఆయన, ఈయన వల్లే లీక్ అయిందని అప్పుడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ గొడవ, బీఆర్ఎస్ ఆయన మీద పడ్డది. అప్పుడు ఆయన కమిషనర్ వరంగల్ ఉన్నాడు, కాంట్రవర్సీలో ఇరుక్కున్నాడు, ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాల్సి వచ్చింది ఆయనకి తన యాక్షన్స్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి. సంబడి హెస్ కామెంటెడ్ కోర్టు ఎవరు అసలు కమిషనర్ నువ్వేంటి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పాల్సిన అవసరం ఏంటి, నీ పని నువ్వు చేసుకోవచ్చు అనే కామెంట్ కూడా వచ్చింది. ఆయన ఒక రకంగా చెప్పాలంటే మామూలు దానికి షిఫ్ట్ చేశారు. అక్కడ ఉన్న పివటల్ పొజిషన్ నుంచి క్రూషియల్ ప్లేస్ నుంచి తీసుకొచ్చి సిటీలో వేశారు. సిటీలో కూడా టాస్క్ ఫోర్స్ దాన్ని ఏమంటారు, అది వైట్ కాలర్ క్రైమ్ చేసినట్టున్నారు డిఐజీగా. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ప్రమోషన్కి వచ్చి 5 అది కూడా దీంట్లో ఉన్నాడు, ఇది డీజీ ఆఫీస్లోకి వేశారు ఆయన. ఫస్ట్ టైం ఇది ఒకటి కన్స్టిట్యూట్ చేసి దానికి ఆయన ఎఫిషియెంట్ ఆఫీసర్ అనే ఉద్దేశంతో ఈ ఒక ఇంపార్టెంట్ జాబ్ అప్పుడు చెప్పారు. సో ఆయన వరంగల్ కూడా మంచి పని చేసినట్టు అయితే అనుకుంటున్నాను. అంటే రాజకీయ ఒత్తిళ్ళకి రంగనాథ్ గారు తలగ్గరు అనేటువంటి ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు ఈ హైడ్రా కమిషనర్గా రంగనాథ్ గారిని నియమించారా, లేదంటే ఇతరత్ర కారణాలు ఏమైనా ఉన్నాయా? నేను చెప్తున్నా మీకు, వరంగల్లో ఆయన యాక్టివిటీ వల్ల పొలిటికల్ యాక్టివిటీయే కదా, బహుశా సీఎంకి నచ్చి ఉంటుంది. అది బాగా చేశాడు, ఎఫెక్టివ్ చేశాడు, ఎంతమంది ప్రెషర్ పెట్టినా పట్టించుకోలేదు, నిజాయితీగా పనిచేసి అనుకుంటాడు కదా. ఉన్నారు డిపార్ట్మెంట్లో. ఎన్ కన్వెన్షన్ను కూల్చివేస్తూ కనీసం మాకు నోటీసులు కూడా జారీ చేయలేదు అంటూ నాగార్జున గారు ఇప్పుడు హైడ్రా మీద అలాగే తెలంగాణ ప్రభుత్వం మీద ఆయన కొన్ని ఆరోపణలు చేస్తూ ఉన్నారు. నేను ఏదైనా సరే కోర్టులో తేల్చుకుంటాను, కోర్టు మీద మాకు నమ్మకం ఉంది, కోర్టులో మాకు మంచి జరుగుతుందని ఆశాభావం కూడా ఆయన వ్యక్తం చేశారు. ఏంటి సార్, ఏం జరగబోతుంది? ఇప్పుడు కోర్టులు కూడా ఇప్పుడు ఇంటర్ఫియర్ అవుతాయో ఇప్పుడు కావని చెప్పలేము. ఇప్పుడు మన వైడనింగ్ ఆఫ్ ఆల్ అవర్ హైవేస్ ఒకప్పుడు మీకు జ్ఞాపకుంటే 10-20 ఏళ్ల కింద ఇంపాసిబుల్ ఉండే. ఏ చిన్నవాడు నేను తీసుకొని గుడుడు మసీదుడు లేదా షాపుడు పోయి కోర్టులో వేస్తే వాళ్ళకు ఆర్డర్స్ వచ్చేది. తర్వాత కొన్ని కేసులు అయిన తర్వాత హైకోర్టు స్టాప్ ఇంటర్ఫియరింగ్, సుప్రీంకోర్టు స్టాప్ ఇంటర్ఫియర్. వరంగల్లో రోడ్లు ఎంత, నేను ఆ ప్రాంతం నుంచి వస్తాను, వరంగల్ సిటీ నాది, అసలు వైడనింగ్ సాధ్యపడేది కదా. భువనగిరి ఊర్లోంచి మీరు వైడనింగ్ చేసేవాళ్ళు కదా. మాధవరెడ్డి గారి దగ్గర నేను పిఎస్గా పనిచేశాను. ఆ షాప్ వాళ్ళంతా వచ్చి మంత్రి గారు చెప్పుకుంటే మంత్రి గారు ఎగ్జామిన్ చేసి వద్దంటే అయిపోయింది. రోడ్డు వైడనింగ్ లోపల చిన్న ఉంటుంది చూడండి, రోడ్డు బయట పెద్దగా ఉండేదారులో. ఇప్పుడు బైపాస్ వెళ్ళిపోయిన తర్వాత ఆ పదార్థాలని నిర్మార్చమని ఇప్పుడు వైడనింగ్ అడిగేవాళ్ళు లేడు. కానీ ఆ రోజులో మెయిన్ వైడనింగ్ అడ్డం వచ్చాయి ఇట్లాంటి ఇంటర్ఫిరెన్స్ అంతా. అది పొలిటికల్ అనండి, లేకపోతే కోర్టులనండి. కోర్టుల నుంచి ఆ మాట మనం అనకూడదు, అన్నీ మనకంటే ఎక్కువ ఎగ్జామిన్ చేస్తారు వాళ్ళు. ఏదేమైనా ఇవన్నీ ఉన్న నేపథ్యంలో నేనేమంటానంటే ఒక్కసారి ఈయనకు మధ్యంతర ఉత్తర్వులు వస్తే దాన్ని అంత ఈజీ అయితే కాదు నెక్స్ట్ టచ్ చేయడం. అందరూ పూరేలు కదా, అందరు. అంటే కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది అంటే నాగార్జున గారి దగ్గర సరైనటువంటి ఆధారాలు కొంత ఉండొచ్చు. గతంలో ఆ కేసు అక్కడ నలిగింది కాబట్టి కొంత ఆల్రెడీ ఫైల్స్ ఉంటే అది పాతది ఎగ్జామ్ ఆయన చేసిన ఆర్డర్స్ ఎందుకు ఇచ్చారో చూపించుంటాడు. ఏదో జరగకుండా ఆయనకు ఆ మధ్యంతర ఉత్తర్వు రాదు కాబట్టి ఆయనది కరెక్టా కాదా అని మీరు నేనైతే డిసైడ్ చేయాలి. అంటే మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసే లోపే ఇక్కడ చూసుకున్నట్లయితే ఎన్ కన్వెన్షన్ నేలగూల్చేశారు. ఏంటి సార్ ఇప్పుడు తదుపరి యాక్షన్ నాగార్జున సైడ్ నుంచి ఏముండే అవకాశం ఉంటుంది? ఆయన కోర్టుకు ఆల్రెడీ పోయాడు. నిజంగానే రేపు పొద్దున మీరు అన్నట్టు ఆయనకు అన్ని పర్మిషన్స్ ఉన్నాయి, ఆయన ఎంక్రోచ్మెంట్ కాదని తను కనుక కోర్టు ముందు ప్రూవ్ చేసుకుంటే కోర్టు ఆర్డర్ ఇచ్చుకుంటే ఏం చెప్తుంది? ఆ కాస్ట్ అంతా కట్టమంటది గవర్నమెంట్, అవునా కదా? సో హైడ్రా కూడా తొందరపడి ఇంపార్టెంట్ పర్సన్ అంటే మీరు ఇందాక అన్నట్లుగా తెలంగాణ ప్రభుత్వం కానీ ఇప్పుడు హైడ్రా కానీ అసలు విచారణ చేపట్టకుండా ఏ అక్రమ నిర్మాణాన్ని కూడా నేలకూల్చట్లేదు అంటూ మీరు చెప్పినటువంటి నేపథ్యంలో మరి ఇప్పుడు అంటే రంగనాథ్ గారి దగ్గర కూడా సరైనటువంటి ఆధారాలు ఏమైనా ఉన్నాయా? అందుకే ఆయన ఈ ఎన్ కన్వెన్షన్ని నేలకూల్చేందుకు అడుగులు ముందుకు వేశారా అంటే ఏం చెప్తారు? నేను అదే చెప్తున్నా మీకు. ఈ సిటీలో 300 ట్యాంకులు అని చెప్పాను మీకు. మీరు సాయంత్రం పోయి ఇస్రోలో కూర్చుంటే, ఇక్రిసాట్ అదేంటి ఇస్రో ఇక్రిసాట్లో కూర్చుంటే మీకు ప్రతి అవర్కి ప్రతి డేట్కి ఉన్న మీరు అనుకున్న చెరువాడ కనపడుద్ది. అది ఎంత ఎక్స్టెంట్లో ఉంది, గతంలో ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది, ఎంతసేపు పడుతుంది. అంటే నాగార్జున గారి దగ్గర ఏమో పట్టా ఉంది మా దగ్గర అంటూ ఆయన చెప్తూ ఉన్నారు. చార్మినార్ కూడా పట్టా ఉంటుంది మీరు కనుక్కోండి. ఓల్డ్ సీట్లో పోతే చార్మినార్ పట్టా కూడా ఇస్తాడు మీకు. రిజిస్ట్రేషన్ ఎంతసేపు అండి? అంటే ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించినటువంటి భూమి ఇది. అది మనం చెప్పలేము. ఒక పక్క కోర్టు సీజ్డ్ విత్ ద మ్యాటర్ అండ్ ఆల్రెడీ ఆయన కోర్టుకు పోయి ఉన్నాడు. సో గత ప్రభుత్వాలను కన్విన్స్ చేసుకున్నాడు. ఏ రకమైన కన్విన్స్ చేసాడో నాకు తెలియదు. బట్ హైడ్రాకు సంబంధించినటువంటి చీఫ్ అయిన రంగనాథ్ గారి స్టేట్మెంట్ నేను చూసా. జస్ట్ లైక్ దట్ వీళ్ళు కంప్లైంట్ ఇస్తే మేము ముందుకు పోవట్లేదు, తగిన ఆధారాలు ఉన్నాయా లేవా, వాస్తవా కాదా వెరిఫై చేసుకున్నాకనే పోతున్నాం. దానికి ఇమేజెస్ కూడా వెరిఫై చేసుకుంటాం అంటున్నాను. మీరు అయితే కాదనలేరు కదా. రేపొద్దున నేను ఉప్పలు చెరువు ఇటు అటు ఉండేదన్న, ఇటు అటు ఉన్నదని ఆ సెక్రటరీ మీద ఉందనుకోండి, ప్రభుత్వం రెగ్యులరైజ్ చేయకుండా కొన్ని సందర్భాల్లో ప్రభుత్వం రెగ్యులరైజ్ చేస్తుంది. వాటికి అన్నీ ఉన్న పర్మిషన్స్ లేకపోతే రిలాక్సేషన్ ఇస్తుంది. వాళ్ళ ఇష్టం, ప్రభుత్వం అల్టిమేట్ కదా. అట్లాంటి రిలాక్సేషన్ ఇచ్చి వాటిని రెగ్యులరైజ్ చేయకుండా ఉండుంటే ఆ ఖాళీస్ పోయినా మీరు ఆశ్చర్యపోవాల్సిన లేదు అంటున్నాను. బయట అంత దూరం పోగలిగితే. బట్ ఇప్పుడున్నటువంటి ఎంక్రోచ్మెంట్ యొక్క క్వాంటమ్ని బట్టి ఎన్ని సంఖ్యలో ఉన్నాయి, ఎన్నో రకాల కాలనీలు అక్రమంగా లేఅవుట్లతో వెలిసాయని మనందరికీ తెలుసు.
అది ఈ హైడ్రాకు ఉన్నటువంటి సిబ్బందితో వాళ్ళకున్నటువంటి సమయంలో సాధ్యపడుతుందని అనుకోను. బట్ దే మేడ్ ఎ గుడ్ బిగినింగ్. మీలో వాళ్ళు రాబోయేవాడైతే ఆగుతాడు కదా, ఇది ఇక్కడ కూడా రా బాబు ఇది రేపు పొద్దున కట్టినా కూడా ఇది కూల్చేస్తాడు. నా మధ్యకాలంలో నేను ఒక బిల్డర్ని కూడా అడిగా, ఫ్లోర్ మీకు ఏ పర్మిషన్ ఇస్తున్నాడో ఇదివరకు పెంట్ హౌస్ వేసుకునేవాడు. నేను పెంట్ హౌస్ వేసి కదనే దీని మీద అని అడిగితే ఫ్రెండ్ దగ్గర కూర్చుంటే ఇప్పుడు పరిస్థితులు వేస్తారు, వాళ్ళు వచ్చి కూల్చేస్తారు అన్నాడు. అంటే ఆ రూల్స్ అంత స్ట్రిక్ట్ అయినప్పుడు ఒకప్పుడు మీకు ఇచ్చిన పర్మిషన్ కంటూ 4 అడుగులు పెంచేవాడు, బాల్కనీలు పెంచేవాడు. ఇప్పుడు వాళ్ళు చేయట్లేదు. దే ఆర్ గోయింగ్ వెరీ స్ట్రిక్ట్లీ బై రూల్స్. ఎందుకు ఆ రూల్ స్ట్రిక్ట్గా వీళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు సార్ మా మున్సిపల్ ఏరియాలో, మేము 2 అడుగులు కాదా అంటే బాత్రూమ్ బాల్కనీలో ఎందుకు కట్టలేదని అడిగాను. బాల్కనీ పెడితే అయిపోయేది ఇక్కడ అంటే ఆ పరిస్థితి లేదు సార్, వాడు ఎంత ఇచ్చారో అంత మీరు కట్టాల్సింది తప్ప కాస్ట్ డివియేషన్ ఒక ఫ్లోర్ వాళ్ళ దగ్గర హైపాతికేట్ చేసుకుంటున్నారట. వాళ్ళు వచ్చి ఇన్స్పెక్ట్ చేస్తారట. అప్పటి వరకు మీకు ప్లెడ్జ్ అయి ఉంటుంది అక్కడే, హైపాతికేషన్ అంటే అదే కదా. సో అది మీకు ఆక్యుపేషన్ సర్టిఫికేట్ ఇవ్వడట. వాళ్ళ ప్రమాణాలు మీరు పాటించకపోతే మీకు ఆక్యుపేషన్ సర్టిఫికేట్ ఇవ్వదు. లేటెస్ట్ రూల్స్ మొన్నటి వరకు ఏ గవర్నమెంట్ ఉండాలి అంత స్ట్రిక్ట్గా కనుక రూల్స్ ఉన్నాయని ఇప్పుడు హైడ్రా లాగా మీరు ఏం చేసినా సరే కూల్చి పారేసినట్టే ఎవడు తెలివితో కూడా ఎవడు కడతారండి. అందువల్ల నేను అనుకోవటం ఇది మంచి చర్య. రాబోయే రోజుల్లో అక్రమ నిర్మాణాలను జరగకుండా మంచి వీళ్ళు ఏమైనా కానీ వాళ్ళు ఈ 10కి ఆపుతారా 20కి ఆపుతారా ఏమైనా సరే ఈ ప్రమాదం ఉందని ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్ చేసే వాళ్ళందరికీ తెలుస్తుంది. కాబట్టి ఒక మంచి గుణపాఠాలు తీసుకుని వాళ్ళతో నేర్చుకొని రూల్స్ ప్రకారం పోతే చాలనేది నా ఉద్దేశం. ఓకే సార్, 2015లోనే కేసీఆర్ సర్కారు ఎన్ కన్వెన్షన్ని కూల్చేందుకు ప్రయత్నం చేసింది. కానీ నాగార్జున గారు అప్పుడు కేసీఆర్ గారితో కొన్ని రహస్య ఒప్పందాలు చేసుకున్నారు. అందుకే ఎన్ కన్వెన్షన్ కూల్చివేత ఆగిపోయింది. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కారు ఒక స్టెప్ ముందుకు తీసుకొని ఎన్ కన్వెన్షన్ను కూల్చివేసింది అనేటువంటి వార్తలు వస్తున్నాయి. ఏంటి నిజంగా గతంలో నాగార్జున గారు కేసీఆర్ గారితో ఈ ఎన్ కన్వెన్షన్ విషయంలో ఒప్పందాలు చేసుకున్నారా? అందుకే అప్పుడు అక్రమ కట్టడమైనటువంటి ఈ ఎన్ కన్వెన్షన్ని కూల్చివేయకుండా కేసీఆర్ ప్రభుత్వం ఆపివేసిందా అంటే ఏం చెప్తారు? అది నేను చెప్పలేను. ఎందుకంటే ఆయనకున్న కనెక్షన్స్ కానీ సినిమా ఫీల్డ్లో హీరో ఫేమస్ కాబట్టి ఆయనకున్న ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎవరు ఏఎన్ఆర్కే ఆయన కుమారుడు కాబట్టి వాళ్ళకు రెప్యుటేషన్ ఉంది. జనరల్గా మీరైనా మేమైనా అందరం కూడా ఏఎన్ఆర్ అభిమానులే. సో అది కూడా కేసీఆర్ ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉండొచ్చు. లేదా మీరు చెప్పినట్టు మణికొండలో మొదలుపెట్టారు, ఇంకెక్కడో మాదాపూర్లో మొదలుపెట్టారు, ఆపేశారు. ఎందుకు ఆపారు? ఆ యూనియన్లో మొత్తం బిల్డర్స్ అంతా కలిసి లంసమ్గా వాళ్ళకి ఏమైనా పార్టీ ఫండ్ ఇచ్చి ఉండొచ్చు. నేనేం ప్రూవ్ చేయలేను, అవకాశం అయితే ఉంది కదా. సో అట్లాంటి కారణం కూడా నా ఆర్జనకు పనికొచ్చి ఉంటుంది. ఐ డు నాట్ సే. ఎందుకంటే ఆ గవర్నమెంట్ విపరీతమైన అలిగేషన్స్ ఉన్నాయి కదా. మనమే ఆ కుటుంబంలో ఉన్న 4-5 ఇప్పుడు స్తంభాలు లాంటి వాళ్ళు ఉన్నారు కదా, సంతోష్ రావు కానీ హరీష్ రావు, కేటీఆర్, కవిత అండ్ కేసీఆర్. ఈ 5గురి మీద విపరీతమైన ఆరోపణలు మనం ఎంత చేసిన వాళ్ళమే కదా. లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకున్నాను. ప్రభుత్వ సంగతి దేవుడు ఎరుగు. ఎక్కడ అవకాశం ఉంటే దోచుకుంటే ఒక్కొక్కళ్ళ దగ్గర 1,00,000 కోట్లకు తక్కువ లేవని మన అవ్వేవారు. 1,00,000 ఉందా లేదా 1,00,000 కోట్లు ఏమో తెలియదు కానీ. సో ఈ ఉన్న నేపథ్యం లోపల నాగార్జున మీద ఒక యాక్షన్ మొదలై అయిపోయిందంటే మీరేమనుకోవాలా? డెఫినెట్లీ ఏదో జరిగిందని అనుకుంటాం. అది ఏం జరిగిందో మనం స్పష్టంగా చెప్పలేం. ఆ మ్యాటర్ని ఎవరు థరోగా ఎగ్జామిన్ చేసో లేకపోతే ఇప్పుడు కనుక టెలిఫోన్ స్కామ్లో ఒక్కొక్క పేరు బయటకు వచ్చినా మనం ఆశ్చర్యపోతున్నాం కదా. మరి అంతా జరుగుతుందని అందరికీ తెలుసు. అప్పుడు యాక్షన్ ఎందుకు రాలే? ఇప్పుడు గవర్నమెంట్ మారంగానే అరెస్ట్ చేస్తారు, తీగలాగితే డొంకంతా కలుగుతుంది. సో ఇట్లా ఒక్కొక్క ఏజెన్సీ ద్వారా జరిపే ఇన్వెస్టిగేషన్లో బాలసుబ్రహ్మణ్యుడు ఒక్కడిని అరెస్ట్ చేస్తే 1500 కోట్లు ఒక్కడి దగ్గర దొరికినాడు. ఒక అధికారి దగ్గర ఏంటి బాలకృష్ణ, ఒక్క అధికారి దగ్గర 1500 కోట్లు ఉంటాయండి. ఒక్క అధికారి దగ్గర వాడు జీవితం అంతా సర్వీస్ చేస్తే మారుతి కారు కొనుక్కోలేడు. 1500 కోట్లు ఏంటి అసలు? అంటే ఒక్క వ్యక్తి అయితే మరి ఎంతమంది ఆఫీసర్లు ఎట్లున్నారు, ఇంకా ఎన్ని తిమింగరాలు ఉన్నాయో, ఎన్ని షార్క్స్ ఉన్నాయో, ఇవన్నీ కూడా ఒక ఏజెన్సీ అని పడితే తెలుస్తుంది. నాకు తెలిసి ఏసీబీ ఇప్పటికి 150 కేసులు బుక్ చేసింది ఇట్లాంటి వాళ్ళ మీద. ప్రతి దాంట్లో భారీ కుంభకోణాలు. సో ఇవి ఎక్కడ ముట్టుకున్నా మీకు అవినీతి వాటి దేవడం. టుడే హైడ్రా కానీ ఏసీబీ కానీ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కానీ వాళ్ళు ముట్టుకుంది ఇంగ్లీష్లో అంటారు టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్. పెద్ద ఐస్బర్గ్ ఇట్లా ముట్టుకున్నారు అంతే, కరగడం మొదలుపెట్టింది. ఇంకా పెద్ద పర్వతాలున్నాయి. అది కొనసాగాలని కోరుకుంటున్నాను. సార్, జన్వాడ ఫామ్ హౌస్ కేటీఆర్దే అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు కేటీఆర్ మీద ఆరోపణలు చేస్తూ ఉంటే కేటీఆర్ మాత్రం జన్వాడ ఫామ్ హౌస్ అసలు నాది కాదు అంటూ ఆయన చెప్తూ ఉన్నారు. ఒకవేళ గనక ఈ బఫర్ జోన్లో గనక జన్వాడ ఫామ్ హౌస్ ఉంటే కూల్చివేయండి, నాకు ఎటువంటి అభ్యంతరం లేదు, అది అక్రమ నిర్మాణం అయితే కూల్చివేయండి, నేను కూడా స్వాగతిస్తాను అంటూ కూడా ఆయన మాట్లాడుతూ కూడా వచ్చి నిలబడతా అన్నాడు. మంచిదే కదా, నిలబడమనండి. ఇప్పుడు మీ ఫ్రెండే మీది కాదు, మీరు ఏదో లీజ్ తీసుకున్నారు ఫ్రెండ్ దగ్గర, అక్రమ నిర్మాణం అనుకోండి, పోనీయండి. మరి ఇంకెవరితో చెప్పాడుగా. ఇంతకీ జన్వాడ ఫామ్ హౌస్ కేటీఆర్దా కాదా మనకి తెలుసు. ఆ రోజు మొన్నటి వరకు అయితే మనందరం కేటీఆర్దే అనుకున్నాం. మాకు తెలిసి సీఎం కూడా ఏదో డ్రోన్ కూడా వేసినట్టు దాని మీద అరెస్ట్ అయినట్టు కేసు కూడా ఉన్నట్టుంది. అది ఇప్పుడు వచ్చి చెప్తున్నాడు, ఆ రోజు చెప్పొచ్చుగా.
నువ్వు బాగా కష్టపడుతున్నావు, ద్రోణులు ఎగరేస్తున్నావు, అరెస్ట్ అయ్యావు, అదంతెందుకైనా అది కానే కదా ఎందుకు చెప్పలేదు, ఆ రోజు చెప్పొచ్చు కదా. మరి పొంగులేటి మీద ఆరోపణలు చేసినట్టున్నాడు, పొంగులేటి ఒక ఇంచు ఉంటే తీసుకోన్నాడు ఆయన, అది కాదంటే తీసేసుకో, నాకు కూడా ఉగులగొట్టిండి కావాలంటే దమ్ముంటే అన్నాడు. అంటే దమ్ముంటే అంటే నిజమైతే అంటే ఎఫ్టీఎల్ కానీ అలాగే ఈ బఫర్ జోన్లో నాదేదైనా ఫామ్ హౌజులు కానీ నిర్మాణాలు కానీ ఉంటే కూల్చేసుకోనండి, నేను ఇక్కడి నుంచే రంగనాథ్ గారికి ఆదేశాలు జారీ చేస్తున్నా అంటూ కూడా ఆయన పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నాడు కదా. అదే స్పిరిట్ అనేది. ఆ స్పిరిట్ నువ్వు చూపెట్టి మామూలు కూడా చూపిస్తారు, సిద్ధంగా ఉంటారు. ఎందుకంటే కామన్ మ్యాన్ కోరువులను, మంత్రి కోరువులు, పార్టీ కోరువులు, అధికారం లేకపోతే కోరువులు ఉంటానికి వీల్లేదు కదా. సో అది ఇంతకీ జన్వాడ ఫామ్ హౌస్ని ఉంచుతున్నారా లేదంటే కూల్చేస్తే ఆయన చెప్పిన ప్రకారం పోవాల్సిందే మరి. ఇప్పుడు అదే కేటీఆర్దే అక్రమంగా ఉండుంటే సీఎం గతంలో చెప్పాడు కదా, అది నిజమైతే పోవాల్సిందే కదా మరి. సో నేను అనుకుంటాను ఇట్లాంటి వాటిని స్పేర్ చేయొద్దు, ముందు టాప్ ప్రియారిటీ తీసుకుని కొట్టిపారాలి. మా లీడర్ కానీ దానం నాగేంద్ర ఎగ్జాంపుల్ చెప్పాము మేము, కాంగ్రెస్ లీడర్ కదా, ఎందుకు వాళ్ళ మీద పడ్డది పోయి. సో ఇప్పుడు నువ్వా నేనా అనేది ఎగిరిపోయింది, సీఎంఏ క్లారిటీ ఇచ్చాడు, మావాడ బయట క్వశ్చన్ లేదు, హైడ్రా యాక్టివిటీలో ఇంటర్ఫియరెన్స్ కావన్నాడు, చాలా మంచిది. హైడ్రా అనేది ఒక హైడ్రామా అంటూ బీఆర్ఎస్ నేతలైతే హైడ్రా మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారు. రైతు రుణమాఫీ కాలేదు సంపూర్ణంగా, దాన్ని డైవర్ట్ చేయడం దారి మళ్లించేందుకే ఈ హైడ్రాని తెర మీదకి తీసుకొచ్చారు, అంతే తప్ప ఈ హైడ్రా అనేది హైడ్రామా. అలాగే ఈ హైడ్రా ద్వారా ఎక్కువగా బీఆర్ఎస్ నేతలకు సంబంధించినటువంటి ఆస్తుల్ని ధ్వంసం చేసే పనిలో ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఉంది అనే రకంగా బీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఏంటి సార్ ఈ హైడ్రా అనేది నిజంగా హైడ్రామానా? ఇప్పుడు డ్రామా అంటే మేము ఏదో కన్సీల్ చేయాలి. ఇప్పుడు మీకే ప్రభుత్వం అనేది 1000 అంశాలు ఉంటాయండి. డే టు డే అడ్మినిస్ట్రేషన్లో 1000 శాఖలు ఉంటాయి, రకరకాల శాఖలు, 100 200 1000 అంశాలు ఉంటాయి వాళ్ళ దగ్గర. ఇప్పుడు మనం ఆడుతుంటే ఒక ఫీ రియంబర్స్మెంట్ అవసరం వస్తుంది, ఒక ఆయన ఇక్కడ ఆరోగ్యశ్రీ అప్లికేషన్ పెట్టుకొని హాస్పిటల్ పోతాడు, ఒక ఆయన ఎడ్యుకేషన్లో ట్రాన్స్ఫర్ కోసం పోతాడు. 1000 అంశాలు ప్రభుత్వంలో జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఎవ్రీడే జరుగుతుంటాయి. ఇవి మనం చర్చించాం, ఎందుకంటే ప్రభుత్వం నడుస్తుంది, దానికి అధికారం ఉంటాడు, 10 శాఖలు పోయి ఒక మంత్రి దగ్గర ఉంటాయి. మీరు చర్చించేది ఇప్పుడు హైడ్రా, లేకపోతే ఎక్కడో టెలిఫోన్ స్కాము, ఇట్లాంటివి ఒక 10-15 అంశాలు, లేదా కాళేశ్వరంలో పిల్లలు ఇంకోటి మీద ఆయన ఘోష్ గారు ఎప్పుడు నివేదిస్తున్నాడు, ఇట్లాంటివే మీకు మీడియాలో సంచలనం సృష్టించే అంశాల గురించి చర్చ వస్తుంది తప్ప డే టు డే అడ్మినిస్ట్రేషన్ మనం మాట్లాడాం కదా. నేను ఏమంటానంటే ఈరోజు జరుగుతున్న యాక్టివిటీతోనే ప్రభుత్వ యాక్టివిటీ అంతా దీని మీద ఫోకస్ అయింది అనుకోవడం, ఇది డ్రామా కోసం చేసుకుంటే తప్పు. ఒక పక్క 31,000 కోట్లు మీకు కేటాయించాం రైతుల రుణమాఫీకి, ఫస్ట్ ఫేజ్లో 1,00,000 మాఫీ జరిగింది. పూర్తి స్థాయిలో అందరికీ రుణమాఫీ జరగలేదనేది ఇప్పుడు బీఆర్ఎస్ లో ఉన్నటువంటి ముఖ్య నేతల ఆరోపణలు. అంత తెలివిగా కూడా ఆయన చెప్తున్నాడు మాకు. మేమే రోజు స్టేట్మెంట్ ఇస్తుంటే మొదటి ఫేజ్లో 7,000, రెండో ఫేజ్లో 7,000, తర్వాత 4,000, మొత్తం కలిపి 22 లక్షల మందికే మేము ఇచ్చాము ఇప్పటిదాకా. మేమే చెప్తాం, నువ్వు చెప్పి అంటే 22 లక్షల మందికి మీరు ఇచ్చారంటూ మీరు చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నేతలు. కానీ ఆ 22 లక్షల మందికి కూడా సంపూర్ణంగా కాలేదు అంటూ బీఆర్ఎస్ నేతలు చెప్తూ ఉన్నారు. అసలు రెండిట్లో ఏది వాస్తవం ఉంది? తుమ్మలాశలో చెప్పాడు, మేము ఇక్కడ ఎవరికైనా టెక్నికల్ అంశాలతో కొంతమందికి రాకపోవచ్చు, బ్యాంకులో ఇన్ఫర్మేషన్ సరిగ్గా ఫీడ్ కాకపోవచ్చు, మీ తప్పు సమాచారం ఇవ్వచ్చు, మీరు గతంలో మేము అన్నట్టుగా రేషన్ కార్డు అనేది కండిషన్ ఉన్నది, ఇప్పుడు అప్లై కాదు, మీరు ఈవెన్ పాస్బుక్ ఇచ్చినా ఇస్తాము. ఒక 4 రోజులు మేము ఏం పెట్టాము, నోడల్ ఆఫీసర్గా మా దగ్గర అగ్రికల్చర్ ఆఫీస్ అందరూ నోడల్ ఆఫీసరే, నీకు మండల కేంద్రంలో ఉంటే అక్కడ పోయి కంప్లైంట్, బ్యాంకులో ఏ బ్యాంకులో రోడ్లు తీసుకుంటే అక్కడ నోడల్ ఆఫీసర్ అక్కడి, ఇవన్నీ కలిసి దాదాపు 35,000 నుంచి 40,000 మందికి రాలేదు, ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి కూడా రాలేదు. వీళ్ళందరూ కూడా మేము నెల లోపల పరిష్కరిస్తున్నాం. మా మంత్రి చెప్తున్నాడు, అపోజిషన్ లీడర్ కాదు, మంత్రి కన్సర్న్ అగ్రికల్చర్ మినిస్టర్ చెప్తున్నాడు, చివరి వరకు బెనిఫిషియరీ ఎవరైతే ఉన్నారో అతను మేము ఎగ్జామ్షన్ ఇవ్వము, అది మా బాధ్యత. ఒకవేళ డబ్బులు తక్కువ ఉంటే ఇంక ఇస్తాం, అది ఆల్రెడీ 10,000 చెప్పిన దాంట్లోనే 10,000 కోట్లు ఉన్నాయి. ఇవి ఇచ్చినాక ఎలిజిబిలిటీ వాళ్ళకి రాలేదంటే చివరి రైతు వరకు కూడా ఇచ్చే బాధ్యత నాదే అని అగ్రికల్చర్ మినిస్టర్ చెప్పినాక, సీఎం చెప్పినాక, రెవెన్యూ మినిస్టర్ చెప్పినాక, ఇంకేంటి నాకు అర్థం కాలేదు. నువ్వు కనుక్కున్న అంశాలని ఆల్రెడీ మా వాళ్ళు చెప్తున్నారు అక్కడ. సో 1 మంత్ టైం కూడా ఇవ్వకుండా మీరు దంచుతారా? మీరేం 10 సంవత్సరాలు ఏం చేశారు మరి? మీరు మీరు ఇచ్చిన 1,00,000 వడ్డీలకే సరిపోకపోయారు, చివరికి 10 ఏళ్ల కోసలో మీరు ఇచ్చినవి అప్పటికి బ్యాంకుకి పోయినకపోతే నీదంతా అడ్జస్ట్ అయ్యేదిరా బాబు, ఇది వడ్డీకి నువ్వు ఫ్రెష్గా లోన్ తీసుకోవాల్సిందే, మేము ఏమన్నారు అసలు కడితే తప్ప. అది చేతగారు నువ్వు 10 ఏళ్ళలో చేయని దాన్ని మేము 10 నెలలు కూడా కాలేదండి, 10 years పెడితే మాకు 10 monthsలో నువ్వు చెప్పిన ప్రకారమే మేము చెప్పిన ప్రకారం 22 lakh రైతులకు మేము మాఫ్ చేయలేమంటే 2 లక్షల కోట్లు, అది దాన్ని మీరు పాజిటివ్గా తీసుకుంటారని అడుగు. మీరు ఓన్లీ ట్రైంగ్. రైతు రుణమాఫీ మీద మీకు దమ్ము ధైర్యం ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు గ్రామాలకు రండి, మీరు గ్రామాల్లో వచ్చి ఏ ఒక్క రైతుతో అయినా చెప్పించండి, నేను కూడా వస్తాను అంటూ ఇప్పుడు కేటీఆర్ గారు సవాల్ విసురుతున్నారు. ఆయన చెప్పేది ఏంటంటే నేనే చెప్తున్నా మీకు, 35,000 మంది ఊరికో 2 3 ఉండరా, వాడు పోతే చెప్తారు కదా నాకు రాలేదు సార్ అంటాడు.
నేను ఇచ్చాను సార్ పాస్బుక్ అంటే నేను రేషన్ కార్డు ఇచ్చాను సార్. ఏమని చెప్పాము మేము, ఇవన్నీ కంప్లైంట్స్ బాబు, ఒక నెల రోజులు టైం ఇవ్వు మాకు, వీటిని సార్ట్అవుట్ చేస్తాను. మా అధికారి దగ్గర నువ్వు పోయావా, బ్యాంకుకు పోయావా, నీ పత్రాల్లో తేడా ఏంటో చూసుకొని నువ్వు చెప్పేది మేమే చెప్తుంటే ఊరికో 10 మంది ఉంటారని, ఆ 10 మందిని అది సాల్వ్ చేస్తాను అంటే నెల తర్వాత అడగాలి నువ్వు. నీకు దమ్ముందో నాకు దమ్ముందో, నీకు దమ్ము లేకనే ఓడిపోతాయి మా మీద. మా మాటల్లో నిజం ఎంత ఉన్నదని ఎప్పుడు ప్రశ్నించాలా మీరు కానీ సామాన్యుడు కానీ. ఈ స్కీమ్లో మేము ఫెయిల్ అయితే అంటే మేము చెప్పిన టైం లిమిట్ కూడా దాటితే మీరు ప్రశ్నించాలి. అంతే ప్రతి ఇష్యూని పొలిటిసైజ్ చేసి ఆఖరి కేటీఆర్ నోరుదారి క్షమాపణ కూడా చెప్పుకున్నాడు. మహిళల గురించి మాట్లాడి బ్రేక్ డాన్స్ చేసుకోమన్నాడు. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే నడుస్తుందా? అదే ఆల్రెడీ నీకు బుద్ధి చెప్పి ఇంటి దగ్గర కూర్చోబెట్టారు. కాసేపు ఓపిక పట్టాయా బాబు, 1 year 2 years ఆగినాక తిట్టి మమ్మల్ని. నువ్వు 2014లో అధికారంలోకి వచ్చి 15 ఆగస్టు లోపల పూర్తి స్థాయిలో రైతులకు రుణమాఫీ చేస్తామంటూ కూడా రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆ మాట తప్పారు అన్నట్టు ఎట్లా చెప్తున్నా, నేనే చెప్తుంటే మీకు గైడ్ లైన్స్ ఇచ్చారు. ఎవరికైనా టెక్నికల్ అంశం వల్ల రాకపోతే మాకు చెప్పండి అన్నారు. నెల లోపల పరిష్కారం చేస్తున్నారు. August 15th అనే డేట్ కంటే ఒక రోజు ముందే 3వ విడత కూడా 2 lakhs ఇచ్చేసాడు కదండి. 1.5 2 ఇచ్చేసాడు. నీకు రాకపోతే చెప్పమంటాడు, ఇంకేం చెప్తాడు. అందుకనే కదా ఆయన అన్నాడు, దమ్ముంటే నువ్వు వచ్చి రాజీనామా చేయి, ముక్కు నేలకు రాయి, చెప్పావు కదా మళ్ళీ పోటీ కాంటెస్ట్ చేద్దాం పట్టాను అన్నాడు కదా సిద్దిపేటలో. మరి ఎందుకు హరీష్ భయపడ్డాడు? ఇప్పుడు ఆయన అన్ని హామీలు, మీ మొత్తం 6 హామీలు లేదా 420 హామీలు, అవి ఎప్పుడు చేస్తావు అప్పుడు చేస్తా అంటే నీ తప్ప మా తప్ప? నేను వెనక భయపడే వెనక జరిగావు. సో దానికి నేను అదే చెప్తున్నా. వాళ్ళు ఫస్ట్ 2 years 2014లో అధికారంలోకి వచ్చినాక 2016 వరకు ఆయన అపోజిషన్లో ఉన్నాడు కానీ మేము కానీ ఎవరం కానీ ఆయన తిట్టలే. 2 years తిట్టలే. ఎందుకన్నామంటే అరే పాపం ఈయన ఇప్పుడు వచ్చాడు, 1-2 సంవత్సరాలు అయితే టైం ఇవ్వాలి కదా. ఆ మాత్రం కూడా సమయం లేకుండా మనం ఎట్లా తిడతాం, మన గవర్నమెంట్ అనుకున్నాం. టీఆర్ఎస్ పోరాటంతో వచ్చిన తెలంగాణ కదా. 2 years మాట్లాడాలి. నువ్వైతే అసలు 2 months నుంచి మరి దుమ్ము దులుపుతున్నావు మాది. ఎట్లా అవసరం? మీరు అన్నట్టు కొన్ని అంశాలు మాకు తెలియక మేము చెప్పి ఉండొచ్చు. ఇప్పుడు మేము చెప్పిన సందర్భంలో మేము 5 లక్షలు అప్పని అందరం అన్నాం. నేను బీజేపీలో ఉండన్నా, నువ్వు ఇంకోళ్ళు వచ్చి కాంగ్రెస్లో ఉండన్నారు. అందరూ కూడా చెప్పింది అంటే 5 లక్షల దాకా దేశాన్ని ముంచారు, తెలంగాణను ముంచారు, అప్పులు అన్నాం. తీరా మేము అధికారంలో పోయి అక్కడ కూర్చునే ఎవరికల్లా మాకు తెలిసింది అధికారులు ఇచ్చిన వైట్ పేపర్స్ అంతా లిస్ట్ తీస్తే 6,72,000 కోట్లు ఇదే రాష్ట్రాన్ని ముంచారు అప్పు. అంటే మాకు 172 lakh crores మాకు అప్పు ఉంటే 172 ఉంటే అంటే ఒక రాష్ట్ర బడ్జెట్కి సమాన అప్పులు అదనంగా ఇస్తాయి. మేము సర్దుకోవాలన్నా అవుద్దా? వేస్ట్ అండ్ మేము చూసుకోవాలా అవుద్దా? ఇల్లు సర్దుకుంటామా లేదా? వాడు మొత్తం దూచుకొని పోయినాక ఇల్లు కడుక్కుంటాం, మళ్ళీ కొత్తగా పెయింట్ వేసుకుంటాం, ఫ్యాన్లు పెట్టుకుంటాం అని నిర్మాణం చేసుకోవాల్సిందేనా? నువ్వేనా బ్యూటిఫుల్ బిల్డింగ్ జగన్ ఇచ్చినట్టు ఇచ్చిపోయావు? భాగ్యమన్నా వైజాగ్లో పెట్టాడు రోడ్డు సముద్ర తీరంలో అద్భుతమైనటువంటి కళాత్మకమైన బిల్డింగ్ అంటది. అట్లాంటి ఇచ్చావు సెక్రటేరియట్, అందులో రూపాయి లేదు. దాని కూడా మా మీద వేసిపోయావు. సో ఇవన్నీ ఉన్నప్పుడు సహజంగా కూడా కొంత సమయం మాకు కావాలి. మీరు అన్నట్టు ఎలక్షన్ టైంలో మేము ఆ రోజు ఇంత అప్పు ఉందని తెలియక ఏమైనా అనుంటే అనుండొచ్చు. బట్ వీఆర్ ట్రయింగ్ సిన్సియర్లీ ఒక్కొక్క హామీని నెరవేర్చుకుంటూ మేము లోకల్ బాడీకి పోవాలి కదండి. రేపు ఆ లోకల్ బాడీలో రిజల్ట్ రావాలంటే మేము ఇట్లా హామీలు నెరవేర్చకుండా అన్ఫినిష్డ్ టాస్క్తో వెళ్ళిపోతే వాళ్ళు మాకు ఓటేస్తారా? ఎప్పుడో 5 ఏళ్ల తర్వాత రావాల్సిన నెగటివ్ ఇంపోడే వస్తుంది మాకు. అది మాకు తెలియదా? మాకు ఆ మాత్రం తెలియలేదు. నీకు తెలివి మాకు లేదా? అంటే బీఆర్ఎస్ నేతలను టార్గెట్ చేస్తూనే ఈ హైడ్రాని తెర మీదకి తీసుకొచ్చారు. ఈ హైడ్రా పేరుతో ఎఫ్టీఎల్ అలాగే బఫర్ జోన్లో లేనటువంటి కొంతమంది బీఆర్ఎస్ నేతలకు సంబంధించినటువంటి నిర్మాణాలను కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ కూల్చేందుకు ప్రయత్నం చేస్తుంది అంటూ కూడా వారు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. దీన్ని మీరు ఎలా చెప్తారు? ఉండొచ్చు అండి, ఉంటే పోతాయి. ఆయనకి స్పెషల్ సర్టిఫికేట్ ఉందా? ఈయన 10 ఏళ్ళ అధికారంలో ఉన్నాడు కాబట్టి ఈయన ముట్టుకోవడానికి వీలేదని లేదు కదా సర్టిఫికేట్. సో నేనేమంటానంటే మీరు మా నాయకులు ఏమైనా ఉంటే మాకు ఇవ్వండి లిస్ట్. మేము అంటున్నాం, మీరు రైతులు కనుక లిస్ట్ ఎవరైనా పెట్టారు, వీళ్ళు ఏం కావాలంటే టోల్ ఫ్రీ నెంబర్ పెట్టారట. దానికంటే 28,000 కంప్లైంట్లు వచ్చాయట. ఎవరికి బీజేపీ వాళ్ళు చెప్తుండే 25,000 లిస్ట్ మాకు ఇవ్వయి. ఆయన ఆల్రెడీ కంప్లైంట్ ఎక్కడ చేయాలో అక్కడ చెప్పాము. నీకు చేయమని చెప్పలే మేము. వీలైతే మీరు పోయి బీజేపీ ఆఫీసులో, బీఆర్ఎస్ ఆఫీసులో, కమ్యూనిస్ట్ ఆఫీసులో కంప్లైంట్ ఇవ్వని గవర్నమెంట్ చెప్పిందా? రూరల్ ఆఫీసుకి అధికారి ఉన్నాడు బాబు అక్కడి, లేకపోతే గ్రామాల్లో ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీస్కి ఏమని చెప్పింది. అక్కడిచ్చే వాళ్ళు పార్టీ ఆఫీస్ ఫోన్ చేసి నాకు రాలేదంటే ఆయన పరిష్కరిస్తాడు. ఒక 5 ఏళ్ళ దాకా ఆయన అనుకున్నా కూడా నువ్వు 5 ఏళ్ళకి రావు, 10 ఏళ్ళకి కూడా రావు. కానీ అక్కడైతే కంప్లైంట్ ఇస్తే యాక్షన్ ఉండదు కదా. ఎక్కడ యాక్షన్ ఉండాలో అక్కడ కంప్లైంట్ ఇవ్వాలి. సరే నువ్వు జనరల్ ఇన్ఫర్మేషన్ కాల్ చేసావు, ఆయన అక్కడ అప్లికేషన్ ఇచ్చి నీకు ఫోన్ కొట్టుంటాడు. ఎంత చేసినా 28,000 వచ్చింది. మీరు ఇచ్చే 22 లక్షల్లో మేమే చెప్తుంటివి కొన్ని టెక్నికల్ అంశాలనే కొంతమంది. అట్లా నేను ఏమంటున్నానంటే మీరు ఆ లిస్ట్ కూడా మాకు ఏంటి అంటున్నా, అడగండి. కాంగ్రెస్ లీడర్కి ఏం లేవా ఫామ్లు అంటే పబ్లిక్ ఫోన్ చేసి చెప్తారు మీకు. పలానా ఇక్కడ కట్టాడు, పలానా అక్కడ కట్టాడు, తీసుకురా మాకి. ఆయన ఏంటనేది భయపడితే నువ్వైతే పార్టీ లీడర్ కదా, నువ్వు రోజు మా సీఎంని అయితే తిడుతూనే ఉంటావు కదా. ఆ లిస్ట్ పట్టుకొచ్చి నీకు వాట్సాప్లో పెట్టు, మాకు పెడితే మేము వాళ్ళని కూడా హైడ్రాక్ ఇస్తాం. ఓకే, ఉందా కదా చూసి కొట్టేయండి అని. ఎఫ్టీఎల్ అలాగే బఫర్ జోన్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుల నిర్మాణాలను కూడా
ఇప్పుడు హైడ్రా కూల్చివేయబోతుందా అంటే ఏం చెప్తారు? ఇవ్వండి, మీరు ఇవ్వండి లిస్ట్ మీ దగ్గర ఉంటే, మీరు మీడియా కదా, మీరు కలెక్ట్ చేయండి, ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టండి, రేపు ఎవరెవరి దగ్గర మాది పర్మిషన్ లేని నిర్మాణాలను ఇస్తే వాళ్ళతో పాటు వీళ్ళు కొట్టేస్తాం. ఓకే, అంటే ప్రభుత్వ భూములను ప్రభుత్వ ఆస్తులను ఎవరైతే అక్రమంగా ఆక్రమించుకున్నారో వాటన్నింటి మీద కూడా హైడ్రా ఉక్కుపాదం మోపబోతుందా? 100%. 100% ప్రతివాడి భరతం పట్టమే, మావాడు లేడు బయట లేడు. అందుకే మీ ఎగ్జాంపుల్ ధనానందరి చెప్పి, అంటే రాజకీయ ఒత్తిడికి తలగ్గే ప్రసక్తే లేదంట. ఎవరితో కేసీఆర్ ఒత్తిడి చేయగలుగుతాడా? మా మీద రాజకీయ ఒత్తిడి అంటే ఏంటి అసలు? అసలు రేవంత్ రెడ్డి ఎవరైనా చెప్తే వినేవాడైనా? ఎంత పెద్ద టాస్క్ మాకు. కేసీఆర్ అనేవాడు 3వ సారి కూడా అధికారంలోకి వస్తున్నా చాలా మంది చెప్పారు అప్పుడు. అట్లాంటి దాన్ని ఒక పర్వతాన్ని ఢీకూడినాడు ఆయన. ఆ రోజుల్లో అయితే మరి అతను తప్ప చుట్టుపక్కల ఎవరు గడపలేవు మనకు ఆ శక్తి ఉన్నవాడు. మరి ఆయన ఎందుకు ఊరుకుంటాడంటే దేనికి కాంప్రమైజ్ అవుతాడు ఇప్పుడు? ఓకే, అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది లీడర్ల నిర్మాణాలు గనక ఈ బఫర్ జోన్లో కిందకు వస్తే వారి కూడా నేలగూల్చేటువంటి పరిస్థితి ఉందా? 100% మీరు రేపు లిస్ట్ చేయండి, నేనే ఫార్వర్డ్ చేస్తాను. ఆయనకి ఇస్తారా నాది ముందు ఇది కొట్టండి అని, వాళ్ళ తర్వాత పక్క పెట్టి వీళ్ళది ఫస్ట్ కొట్టిస్తాము. ఓకే, ఆ లీడర్స్ ఉంటే దానికి ఎగ్జామ్షన్ లేదు. నువ్వు కాంగ్రెస్లో ఉన్నావు కాబట్టి నీకు ఎగ్జామ్షన్ అని ఎక్కడా లేదు. అంటే నాగార్జున గారి కన్వెన్షన్ను ఈరోజు నేలకూల్చినటువంటి నేపథ్యంలోనే నాగార్జున గారికి చెందినటువంటి అన్నపూర్ణ 7 acres అది కూడా అక్రమ నిర్మాణం అంటూ కొన్ని ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఏంటి దాని మీద కూడా హైడ్రా యాక్షన్ తీసుకోబోతుందా రానున్న రోజుల్లో అంటే ఏం చెప్తారు? నాకైతే యాక్చువల్ ఇన్ఫర్మేషన్ తెలియదు. ఎందుకంటే నేను కూడా దాని మీద కూడా నేను కంప్లైంట్స్ విన్నా. గతంలో ఎందుకో పేపర్లో వచ్చింది అది. వాళ్ళ పర్పస్ ఎవరికి ఇచ్చినా సరే ఒక పర్పస్ ఉంటుంది. గవర్నమెంట్ మీకు అలాట్ చేసిందంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎగ్జాంపుల్ బీఆర్ఎస్ భవన్ అని చెప్తానండి. పొలిటికల్ పర్పస్ కోసం మీ రాజకీయ కార్యకలాపాల కోసం మీకు ఫ్రీగా ఎంత ఆఫ్టర్ ఆల్ ఒక 3 lakhs కడితే బ్యూటిఫుల్ ప్లేస్లో కోట్ల రూపాయల ప్రాపర్టీని కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఇచ్చాడు. అందులో క్లియర్గా మీ రాజకీయ పార్టీ యొక్క అవసరాల కోసం యాక్టివిటీ కోసం ఇచ్చాడు. అందులో నువ్వు టీ ఛానల్ నడుపుతున్నావు. అవును, కమర్షియల్ యాక్టివిటీ. అలాంటి వాటిని కూడా ఇప్పుడు హైడ్రా నేలకొల్చబోతుందా? రేపు పొద్దున హైడ్రా దాని మీద పడ్డా మీరు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. లేదా ప్రభుత్వం ఆర్డర్ క్యాన్సిల్ చేసినా ఆశ్చర్యపోకర్లేదు. నువ్వు ఆ పర్పస్ వాడట్లే కదా. అంటే ఒక పర్పస్ మీద ఇస్తే దాన్ని ఇంకొక పర్పస్కి వాడుతుంది చాలా మంది ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ మీద పడుతుంది. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారు ఆయనకి సిటీ నడిగొట్టిన ఒక పర్పస్ కోసం ల్యాండ్ కేటాయిస్తే ఆయన ఇంకొక పర్పస్తో దాన్ని నిర్మించారు. ఇప్పుడు ఆ నిర్మాణాన్ని కూడా నెలకొల్చబోతున్నారా హైడ్రా? డెఫినెట్లీ మీరు కంప్లైంట్ చేసి ఆ పని కూడా జరుగుతుంది. కానీ కొన్ని సందర్భాల్లో వాళ్ళ పర్పస్ కాకుండా మీ ఈ పర్పస్ వాడుకుంటామని గవర్నమెంట్ అప్రోచ్ అయ్యి రాటిఫికేషన్ అంటారా దాన్ని రెగ్యులరేషన్ తీసుకున్నారు. వాళ్ళకి అది వర్తించదు. నాకు తెలియదు నాగార్జున అన్నపూర్ణ స్టూడియోకి రెగ్యులేషన్ తీసుకున్నాను. ఎందుకంటే ఆ పర్పస్లో స్టూడియో యాక్టివిటీ తప్ప మీరు ఏం చేయడానికి వీల్లేదు. నేను విన్నది ఏంటంటే అందులో కమర్షియల్ కాంప్లెక్స్ కట్టుకున్నారని. అది అలౌడ్ కాదు. ఒకవేళ మీరు ఏమైనా గవర్నమెంట్కి అప్లికేషన్ పెట్టుకొని దాన్ని రెగ్యులరైజ్ చేసుకుంటే ఎవరు దాన్ని అడగలేదు. గవర్నమెంట్ ఈజ్ ఆల్ పవర్ఫుల్. టీఆర్ఎస్ కూడా గవర్నమెంట్కి అప్లికేషన్ పెట్టుకొని మేము పైన టీ ఛానల్ నడుపుకుంటాను ఒక పర్మిషన్ తెచ్చుకుందా రేపు పొద్దున చూపించింది అనుకుందాం మీరు అన్నట్టు. దాన్ని మీరు ముట్టుకోలేరు. ఏంటి ఎవరైనా హైడ్రాకి కంప్లైంట్ ఇస్తేనే హైడ్రా విచారణ చేసి యాక్షన్ తీసుకుంటుందా లేకపోతే అసలు తీసుకోదా? సూమోటో కూడా తీసుకునేటువంటి అవకాశం ఉంది. నేను ఇంతకుముందు చెప్పాను మీకు సెటిలైట్ ఇమేజ్ పెట్టుకొని ఎన్ని ట్యాంకులు నేను చూస్తే సాయంత్రం కల్లా మీకు 10 లిస్టు దొరుకుతుంది. ఎక్కడెక్కడ కాలేజీస్ వచ్చాయో ఎక్కడ పెద్ద పెద్ద వాళ్ళ బిల్డింగ్స్ ఉన్నాయో అవన్నీ పోతాయి. ఆధారం జరుగుతుంది. అంటే ముందు వరుసలో బీఆర్ఎస్ పార్టీ ఆఫీసే ఉందంటారు. నేను అనట్లేదు, మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా. కాదు డిఆర్ఎస్ కంటే ముందుకు దీన్ని కూర్చోండి లిస్ట్ ఇవ్వండి, వేరే పార్టీ లేదు. మేము అడుగుతాం అరే ముందు బాబు ఇది కొట్ట తర్వాత వాళ్ళ దగ్గరికి పోదు అని చెప్తాం. మాకేం పోయింది? అందరికీ ఈక్వల్గా లా వర్తిస్తుంది. హైడ్రా యాక్టివిటీ అనేది యూనిఫామ్గా ఉంటుంది. మన కనుమరుగైనటువంటి ట్యాంక్స్ని రిస్టోర్ చేయడం, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ని డిమాలిష్ చేయడం అనేది హైడ్రా యొక్క ఆబ్జెక్టివ్. మన పాత హైదరాబాద్ని రిస్టోర్ చేసుకోవాలని ఒక ఉద్దేశం. అది సత్సంకల్పంగా ఈరోజు మేము అనుకుంటున్నాం. చూద్దాం ఇది ఎక్కడ దాపోద్దు, ఈ కాంట్రవర్సీ ఎక్కడ దాపోద్దు, ఏ కోర్టు ఎక్కడ అడ్డం పెడుతుందో మనకు తెలియదు. ఎందుకంటే ఇంతకుముందు నేను చెప్పినట్టు ఎక్కడ రెగ్యులేషన్ జరిగిందేమో నాకు ఇప్పుడు కూడా అర్థం కాని విషయం. అసలు కమర్షియల్ ఛానల్ ఎట్లా నడుపుతున్నాయి అని, అట్లే కమర్షియల్ కాంప్లెక్స్ అన్నపురాలను ఎట్లా కడుతావు నాకు అర్థం కాని పరిస్థితి. మళ్ళీ రేపు పొద్దున నాగార్జుననో లేకపోతే కేసీఆర్ ఆర్డర్ తీసి నేను రాజశేఖర్ దగ్గర తెచ్చుకున్నా, ఏం కావాలంటే అది నడుపుకో, స్టార్ హోటల్ పెట్టుకోమని ఇచ్చా అనుకుందాం. యూ హ్యావ్ టు యాక్సెప్ట్ కదా. ఓకే, తెలియదు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారి చేతిలో ఇప్పుడు చాలామంది సెలబ్రిటీల లిస్ట్ కూడా ఆయన చేతిలో ఉందని, వారిలో ప్రధానంగా నాగార్జున గారు, ప్రభాస్ గారి పేరు, అలాగే ఇందాక మనం మాట్లాడుకున్నట్లుగా రాఘవేంద్రరావు గారి పేరు, ఇలా చాలామంది సెలబ్రిటీల పేర్లు ఉన్నాయి. అలాగే కొంతమంది బీఆర్ఎస్ భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి నాయకుల పేర్లు కూడా ఉన్నాయి అనేది ఇప్పుడు తెర మీదకి వస్తూ ఉంది ఒక వార్త. ఏంటి సార్? ఉంటే ఉండొచ్చు అండి. నేనేమంటానంటే కాంగ్రెస్ ఈరోజు ఈ యాక్టివిటీని ఒక పొలిటికల్ పార్టీని డిమాలిష్ చేయడానికి పెట్టుకోలేదు. పబ్లిక్ ఆల్రెడీ డిమాలిష్ చేశారు ఆ పార్టీని. బీజేపీ కూడా మేమే అధికారంలోకి వస్తామని చెప్పుకున్న పార్టీ పబ్లిష్ పక్కకు ఎక్కడ కూర్చోవాలో చెప్పారు.
సో మాకు కొత్తగా వాళ్ళ మీద పగేం లేదు. ఇక్కడ బీఆర్ఎస్ ఎక్కడ కూర్చోవాలో పబ్లిక్ చూపించారు. నువ్వు అక్కడి నుంచి ప్రజా సమస్యల మీద పోరాడు, కానీ ఇక్కడ ఒక మంచి పని చేస్తామంటే మా మీద దుమ్ము దుబ్బితే ఎట్లా? సో నేనేమంటానంటే అటువంటి లిస్టులు ఉంటే మేము ముందు అసలు బీజేపీ కొట్టేద్దాం, కాంగ్రెస్ వాళ్ళ తర్వాత చూద్దాం, ముందు బీఆర్ఎస్ కొట్టేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంటుందని నేను అనుకోను. హైడ్రాకి అయితే దాని అవసరమే లేదు. అధికారిని వాడు ఎక్కడైనా అధికారే, అధికారైన వాడు ఎక్కడైనా అధికారే. ఆయన గతంలో 3 అన్ఇంపార్టెంట్ పోస్టులు చేశాడు. ఆయనకి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు ఆ రోజు. ఇప్పుడు ఒక టాస్క్ ఫోర్స్ ఇచ్చావు, అది దానికి ఒక టాస్క్ పెట్టావు. ఇట్లాంటి పని ఆయన చేస్తుంటే మనందరూ అప్రిషియేట్ చేయాలి. అందులో అవకతవకలు ఉంటే తప్పకుండా చర్చించవచ్చు, పాయింట్అవుట్ చేయొచ్చు. నేను ఇంతకుముందు ఏంటంటే నాగార్జున కన్స్ట్రక్షన్ మీరు కొట్టడానికి వీలేదని లేకపోతే కోర్టు ఆర్డర్ ఇస్తే ఆర్డర్ అక్కడికి ఆగుద్దా? ఆగదు కదా. ఏం చెప్తారు వాళ్ళు? కాంపెన్సేషన్ ఏమంటారు గవర్నమెంట్ని. అధికారి ఆ మాత్రం కేర్ తీసుకోడా? అధికారి రేపు పొద్దున గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఇది కట్టేసుకుంటూ దాని కాంపెన్సేషన్ ఇచ్చుకుంటూ ఈయన జీతం సగం వస్తుంది. రంగనాథ్ రేపు పొద్దున రిటైర్ అయితే పెన్షన్ సగమే వస్తుంది. గవర్నమెంట్ అదే కదా. సో ఇదే లేదా సీఎం కుర్చీ పట్టని అంటది కోర్టు డబ్బులు కట్టకపోతే. చాలా సందర్భాలు చూస్తాం మనం. డిస్ట్రిక్ట్ కోర్టులో హైకోర్టు ఆర్డర్ ఇస్తుంది, డబ్బు లేక పెన్షన్ డబ్బులు కట్టలేదంటే మంచిది ఆయన కుర్చీ పట్టని అంటది. కరెక్టర్ కుర్చీ ఎత్తుకునే లోపల వాళ్ళు ఈయనకు పెన్షన్ కట్టేస్తారు. ఎన్ని కేసులు వాళ్ళు. అట్లా ప్రభుత్వం ఎప్పుడు కూడా ఎక్స్ట్రా కేర్ఫుల్ ఉంటుంది. అధికారులు కూడా చాలా వాళ్ళకి తెలుసు ఇది ఎట్లా జరుగుద్దో. ఇంపార్టెంట్ వ్యక్తిని పట్టుకుంటే ఏమైందో తెలుసు, సామాన్యుని పట్టుకుంటే ఏమైందో తెలుసు, నిజంగా అక్రమ ఘటన అయితే ఏమైందో వాళ్ళకి తెలుసు. ఇవంతా కేర్ఫుల్గా స్టడీ చేసే యాక్షన్ అనేది ఉంటుంది తప్ప నేను ఇంతమంది అయిపోయాము. ఇప్పుడు ఇచ్చిన టాస్క్ ఫోర్స్లో ఉన్న స్ట్రెంత్ సరిపోదు, వాళ్ళకున్న సమయం కూడా చాలదు. ఇట్లాంటివి ఇంకా ఎక్స్పాండ్ చేసి మేజర్ ఫోర్స్ ఒకటి క్రియేట్ చేసి తప్ప మీకు ఇవన్నీ చేయాలంటే ఇంకా 5 ఏళ్ళు పడుతుంది. మీరు చెప్పే లిస్ట్ అంతా కంప్లీట్ చేయాలంటే. బట్ దే మేడ్ ఎ గుడ్ బిగినింగ్. జనరల్గా ఏముందంటే డెట్రిమెంటల్ ఎఫెక్ట్ ఉంటుంది. సో దీని ఇంపాక్ట్ అనేది రేపు తప్పు చేయడానికి అవకాశం లేకుండా ఆల్రెడీ ఇంకో కన్స్ట్రక్షన్ పర్మిషన్ తీసుకున్న కూడా భయపడడానికి నేను ఎగ్జాంపుల్గా కూడా చెప్పాను. వాళ్ళందరూ కూడా జోలికే పోరు, ఎందుకు వచ్చిన గొడవరా బాబు, ఏదో వచ్చి బుల్డోజర్లు పెట్టి కూల్చి పారేస్తారు అనుకున్నప్పుడు తప్పు జరగదు. మనకు కావాల్సింది అంతే. దీని ఇంపాక్ట్ ఆ మాత్రం క్రియేట్ అయినా వీఆర్ హ్యాపీ. 5 ఏళ్లలో ఎంత కొడతారో అది. ఓకే, హైడ్రా అనేది ఇప్పుడు కేవలం జంట నగరాలకు మాత్రమే పరిమితమైనటువంటి నేపథ్యంలో అసలు కేసీఆర్ పాలనలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని చాలామంది అక్రమంగా ఈ ప్రభుత్వానికి చెందినటువంటి భూములను ఆక్రమించారు, కబ్జా చేశారు, అలాగే చెరువుల్ని కుంటల్ని కూడా కబ్జా చేశారు అంటూ ఒక మాజీ సైనికుడు వి వాంట్ హైడ్రా ఇన్ తెలంగాణ స్టేట్ అంటూ కూడా ఒక నినాదంతో పోరాటం చేస్తూ ఉన్నాడు. రెస్ట్ ఆఫ్ తెలంగాణ. అంటే ఈ హైడ్రా అనేది కేవలం జంట నగరాలకు మాత్రమే పరిమితం కాకూడదు, తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి 33 జిల్లాల్లో కూడా ఎంతోమంది కబ్జా కోర్లు ఎవరైతే ఉన్నారో వారు ఈ ప్రభుత్వ చెరువుల్ని అలాగే కుంటల్ని కబ్జా చేస్తున్నారు. ఈ హైడ్రా అనేది అసలు తెలంగాణ వ్యాప్తంగా అమలు చేయాలి అంటూ వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఏంటి సార్ దీని? నేనైతే అనుకుంటున్నా కరెక్టే. టాస్క్ ఫోర్సులు ప్రతి జిల్లాకు క్రియేట్ చేసి దీని సంగతి చూడడం అనేది కరెక్ట్. ఎందుకంటే అప్పుడు నేను పార్టీ అనట్లేదు. ఇట్లాంటి అక్రమాలకు చెప్పిన లిస్ట్ అవుట్ చేసిన అక్రమాలకు పాల్పడ్డ వాళ్ళ నుంచి ఆ భూములు ఎవరికి వాళ్ళకి చెందేటట్టు చూడటం, లేదా ప్రభుత్వ భూములు ఏదో తిరిగి స్వాధీనం చేసుకోవడం ఎంటైర్ తెలంగాణలో ఈ అవసరం ఉంది. సో దానివల్ల మీరు అన్నట్టుగా ఆ లిస్టు పెట్టుకొని ఇక్కడ ఉన్న టాస్క్ ఫోర్స్ అటు పోలేదు కాబట్టి ఏ జిల్లాకు ఆ జిల్లాకు ఇట్లాంటి హైడ్రాలు క్రియేట్ చేయడమే మంచిది. అది హైడ్రానో అభిమానం మొత్తానికి మనకు కావాల్సిన మనకి సంపాదించి పెడితే చాలు. సో ఇది ఆయన ఎవరు అడిగాడో సైనికుడు కరెక్ట్ అడిగాడు. సైనికుడు కాబట్టి నిజాయితీ అడిగి ఉంటాడు. సో మనందరికంటే ఒక పిస్తరంత ఆయనకు దేశం పట్ల ప్రేమ ఎక్కువ ఉంటుంది సైనికులకు. కాబట్టి నేను అంటున్నా 100% ఆయన డిమాండ్ చాలా జస్టిఫైబుల్. దానికి అనుగుణమైనటువంటి చర్యలు రేవంత్ గారు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఓకే సార్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంతమంది అంటే కేసీఆర్ 10 ఏళ్ల పాలనలోనే ఈ జంట నగరాల్లో ఉన్నటువంటి కొన్ని చెరువులు ఎక్కువగా కబ్జా అయినాయి అంటూ ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఏంటి నిజంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు అంటే ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎక్కువగా ఇక్కడ ఆక్రమణలు జరిగినాయా, లేదంటే కేసీఆర్ ఈ 10 ఏళ్ల పాలనలోనే ఎక్కువగా అక్రమ కట్టడాలు నిర్మించారంటే ఏం చెప్తారు? అన్ని ప్రభుత్వాలు జరిగినాయండి, విత్ నో ఎక్సెప్షన్. ఇట్లాంటివన్నీ ప్రతి దగ్గర అది ఏ పార్టీని కానీ ఈవెన్ మా పార్టీ కూడా కావచ్చు, ఇట్లాంటి అక్రమ నిర్మాణాలు కానీ ఆక్రమణలు కానీ కబ్జాలు కానీ కంటిన్యూస్గా మన డెమోక్రటిక్ స్పాన్ లోపల జరుగుతూ వచ్చాయి. మన రాష్ట్రం ఆవిర్భవించినప్పటి నుంచి ఇప్పటివరకు జరుగుతూనే ఉన్నాయి. దీన్ని చెక్ చేయడం అనేది ఒక మమ్మౌత్ టాస్క్, చాలా పెద్ద టాస్క్. అది ఎవరైనా ఒకళ్ళు ఇట్లా తగులుకొని దాన్ని వెంబడి పెడితే దాన్ని అంత చూడడానికి కొనసాగిస్తుంది. కేటీఆర్ కూడా చేశాడు కదా, కేసీఆర్ కూడా చేశాడు కదా, మొదలుపెట్టి వదిలేసాను ఇంతకుముందు అనుకున్నాం కదా. అట్లా ఆరంభ సూరత్వం కాకుండా దీన్ని కొసదాకా తీసుకోవాల్సిన అవసరం ఉందైతే నేను అనుకుంటున్నాను. కాబట్టి ఆ క్రమం లోపల 100% నేనైతే యాక్షన్ కావాలంటే ఇట్లాంటివి కంటిన్యూ చేయాలని కోరుకుంటాను. ఓకే సార్, అసలు గత కొన్ని రోజులుగా చూసుకున్నట్లయితే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు
రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీలో బీఆర్ఎస్ విలీనం కాబోతుంది. కేసీఆర్ గారికి గవర్నర్ పదవి రాబోతుంది. కేటీఆర్ గారికి కేంద్ర మంత్రి పదవి రాబోతుంది. హరీష్ రావు గారికి ప్రతిపక్ష హోదా దక్కబోతోంది. అలాగే కవిత గారు ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ నుంచి బయటపడే అవకాశం ఉంది. ఆవిడకి బెయిల్ రాబోతుంది అంటూ కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఏంటి సార్? నేనైతే 3 నెలల కింద చెప్పానండి. అప్పుడు ఎవరి ఆలోచన మైండ్లో ఆలోచన కూడా లేదు. ఒక పాసిబిలిటీ గురించి చెప్పండి. నేను చెప్పి ఒక పాసిబిలిటీ ఏంటంటే 10 మంది మా దగ్గరికి వచ్చేసారు కాబట్టి, ఆ మధ్యలో 2 months కింద వచ్చినట్టున్నారు, 1 month కింద వచ్చారు కాబట్టి మిగిలిన వాళ్ళు రాకుండా ఉండే ప్రయత్నం టీఆర్ఎస్ చేస్తుంది, బీఆర్ఎస్ చేస్తుంది. చేయడానికి వాళ్ళకున్న ఏకైక మార్గం ఏంటంటే ఆ మిగిలిన 26 మందిని బెదిరించాలి. నువ్వు పోతే ఇదేదని వాళ్ళు ఆ 10 మంది పోతేనే బెదిరించారు. ఒక ఆయన పట్టుకొని ఇటు తీసుకున్నారు, మన ఆయన అడుగుపోయాడు గందరగోళ పరిస్థితిలో ఉన్నాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు? అదే ఉన్నాడు పార్టీలో అని చెప్తున్నా. ఆ గందరగోళ పరిస్థితి క్రియేట్ చేస్తారు. ఏమని చెప్పారంటే ఇక రేపు మాపో కోర్టులో ఆర్డర్ వస్తుంది హైకోర్టు నుంచి, రేపు సుప్రీంకోర్టు పోతాం, అది కూడా ఇస్తుంది. ఈ పోయిన వాడి దగ్గర బై ఎలక్షన్ తప్పదు, వీళ్ళ పదవులు పోయినట్టే ఒక భయభ్రాంతులకు గురి చేస్తారు ఆ మిగిలిన వాళ్ళని. సో అది చెక్ అయ్యింది. ఇది మైగ్రేషన్ చెక్ అయినాక సెకండ్ ఆప్షన్ ఏంటి, వాళ్ళకు ఈ పార్టీ తీసుకుపోయి లెజిస్లేటివ్ దీంట్లో మెర్జ్ చేస్తే మా మీద యాంటీ డిఫెక్షన్ రాదు అనేది వాళ్ళ ఆలోచన. నిజంగా కూడా పార్టీ మెర్జ్ చేస్తే బీజేపీలో ఇంకా యాంటీ డిఫెక్షన్ ఎక్కడిది? లేకపోతే ఎవరైతే చేరారో మా దగ్గర చేరితే ఎగ్జామ్షన్ ఇచ్చి లాస్ట్ డెసిషన్ తీసుకోవచ్చు స్పీకరు, మా దగ్గర రాకుండా ఇంకో పార్టీ పోతే తెల్లారే డిస్క్వాలిఫై చేయొచ్చు. దాన్ని తప్పించుకోవడానికి మొత్తం లెజిస్లేటివ్ పార్టీని మెరిచారు. అంటే పార్టీ ఉంటుంది, కేసీఆర్ ఉంటాడు, రేపొద్దున ఆయన ఒక్కడే ఆ పార్టీ నడుపుకుంటాడు, ఇంకెవరైనా ఓడిపోయిన వాళ్ళంతా జమ అయ్యి పార్టీ నడుస్తూనే ఉంటుంది. కానీ గెలిచిన వాళ్ళంతా అయితే బీజేపీ వాళ్ళు అయితే కాంగ్రెస్ వాళ్ళు. సో కాంగ్రెస్ పోతే డిస్క్వాలిఫికేషన్ అని చెప్తీవి. మరి ఏం చేయాలా అంటే 2 మార్గాలు. ఒకటేమో తీసి చేర్పాలా, కవిత మీద కేసులు డైల్యూట్ చేసుకోవాలి, వాళ్ళని బయటికి పట్టురావాలా. మరి ఊరికే చేర్చారు కదా, 26 మంది తీసుకుపోతే ఇక్కడ ఎవరో నువ్వు నాకు ఏమి ఇస్తావు అనే ప్రశ్న వస్తుంది. అప్పుడు మీరు అన్నటువంటి క్యాలిక్యులేషన్స్ అని సీఎం చెప్పాడు. ఇందులో ఓడిపోయి రాజ్యసభ అవుతాడు, ఇంకోటి ఇక్కడ ప్రతిపక్ష పార్టీకి లీడర్ అవుతాడు, కేసీఆర్ గవర్నర్ అవుతాడు అని అన్నాడు. నా దగ్గర ఏ ఇన్ఫర్మేషన్ అది లేదు, మీ దగ్గర నా దగ్గర లేనటువంటి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ అని ఉంటాయి ఆయన దగ్గర. అవును, నేనైతే ఏ ఇంటెలిజెన్స్ లేకుండా ఒక పాసిబిలిటీ చెప్పాను. ఆయన అధికారికంగా చెప్పాడంటే ఏదో ఇంటెలిజెన్స్ మనం చెప్పిన దానికి ఒక ఆధారం దొరికి ఉంటుంది. అంటే నిజంగా రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీలో బీఆర్ఎస్ పార్టీని విలీనం చేయబోతున్నారా? ఆ ప్రక్రియ ప్రారంభమైందా? ఇప్పటికే రహస్య ఒప్పందాలు కుదుర్చుకున్నారా కేటీఆర్ గారు అలాగే భారతీయ జనతా పార్టీ అగ్ర నాయకులు? అందులో భాగంగానే కేటీఆర్ గారు హరీష్ రావు గారు ఢిల్లీలో మకాం వేసి మరి వారితో ఒప్పందాలు కుదుర్చుకున్నారా అంటే ఏం చెప్తారు సార్? పాసిబిలిటీ అయితే ఉంది కదండి. ఒకటేమో కవిత బయటికి రావాలా, రాబోయేలో అదనపు కేసులు రాకూడదు. ఇంకోటి ఇక్కడ మైగ్రేట్ అయ్యేవాడు ఒక పార్టీ తరఫున పోతే తప్ప పార్టీ బతికే పరిస్థితి లేదు. ఎందుకంటే మీరు మాకు 39 సీట్లు వచ్చాయి, 39% ఓట్లు వచ్చాయి అని బీరాలు పలికినటువంటి బీఆర్ఎస్కి పార్లమెంట్ ఎలక్షన్లో ఒక్క సీట్ కూడా పబ్లిక్ లేదు కదా. ఏమైంది ఆ పర్సెంటేజ్ అంత? ఒక్కసారి డిసైపర్ ఎట్లయింది? ఇక్కడి నుంచి కాపాడుకునే ఆలోచన ఆ పార్టీ అధ్యక్షుడికి, ఆయన కొడుక్కి, ఆయన మేలుడికి ఉండదా? సో ఉన్న మార్గాలను ఎక్స్ప్లోర్ చేస్తారు. అందులో ఒక భాగంగా ఏమవుతుందో అని పోయి కూర్చొని ఉంటారు వీళ్ళు. ఎవరు బీఆర్ఎస్ పార్టీ రాజకీయ మనుగడ ప్రశ్నార్థకంగా మారబోతుందని కేసీఆర్ భావించాడా? అందుకే తన పార్టీని భారతీయ జనతా పార్టీలో విలీనం చేసేందుకు సిద్ధమవుతున్నాడా అంటే ఏం చెప్తారు? కేసీఆర్ ఎప్పుడు ఏం చేస్తాడో ఎవరికి తెలియదు. నేను దగ్గర దాదాపుగా 6-7 years ఆంతరిక కార్యదర్శిగా పనిచేశాను. అవును, మోస్ట్ అన్ప్రెడిక్టబుల్ క్యారెక్టర్. మీకు ఎగ్జాంపుల్గా చెప్తాను. నేను ఆయన కలిసి సోనియా గాంధీ పోయాం చివరిలో తెలంగాణ ఇద్దామనేటువంటి డెసిషన్ UPA 1 ఐ థింక్ హీ వాజ్ మినిస్టర్ UPA 1లో. ఆయన అన్నాడు, మేడం మీకు అనుమానం ఉంటే బీఆర్ఎస్కు అంటే టీఆర్ఎస్ ద్వారా తెలంగాణ ఇస్తే మా కాంగ్రెస్ పార్టీ నష్టపోతుందని మీరు అనుకుంటే మీరు ఈ ప్రకటన ఇస్తున్న మరుక్షణం నాకు చెప్పండి, నేను వచ్చి నా పార్టీ మొత్తం విలీనం చేస్తాను. నేనే దానికి లైవ్ ఎగ్జాంపుల్. కాంగ్రెస్ విలీనం అయిందా? 2014లో పాపం కాంగ్రెస్ తెలంగాణ ప్రకటించిన తర్వాత ఈయన పోయాడా? ఈయనకి 50 సార్లు ఫోన్ చేశాడు దిగ్విజయ్ సింగ్, కనీసం ఇచ్చిన తర్వాత అలయన్స్ పెట్టుకుందామని. ఫోన్ కూడా ఎత్తలేదా? ఊరికి పోయాడు, మనవాడితో సాబోయి అందరికి నమస్కారాలు పెట్టి మరి ఫోన్ చేసడం లేదు, కానీ దాంతోనే సరిపుచ్చాడు తప్ప అది ఇచ్చిన మాట తప్పాడు. అంతకుముందు చాలా ముందు అదే ప్రాసెస్లో ఆయన మంత్రి ఉన్నప్పుడు అక్కడ రాజ్నాథ్ సింగ్ బీజేపీ అధ్యక్షుడు ఉండే, నేను ఆయన మళ్ళీ ముగ్గురమే పోయి ఆయనతో మాట్లాడితే రాజ్నాథ్ సింగ్ చెప్పాడు, లోకల్ బాడీ ఎలక్షన్స్లో మాకు బ్రహ్మాండ సీట్లు వచ్చాయి, చూసారు కదా మాకు 26-27 ఎమ్మెల్యే వచ్చాయి, 5 ఎంపీలు వచ్చాయి. సో రేపు మీకు లోకల్ బాడీలో స్ట్రెంత్ లేదు, గ్రామీణ ప్రాంతాల్లో బీజేపీ లేదు, మీరు అర్బన్ ఏరియాలో ఉన్నారు, గ్రామీణ ప్రాంతాల్లో మేము ఉన్నాం, మనం వచ్చే లోకల్ బాడీలో మీతో అలయన్స్ పెట్టుకుంటా మీరు తెలంగాణకు అనుకూలంగా ఒక ప్రకటన ఇప్పించినారు. అప్పుడు బీజేపీ ఇంకా తెలంగాణకు అనుకూలమైన ప్రకటన ఇవ్వలే. అప్పుడు అద్వానీది రథయాత్ర జరుగుతుంది మహారాష్ట్ర నుంచి, మన ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ ఆదిలాబాద్లో ఎంటర్ అవుతున్నాడు. ఈయన నమ్మి కేసీఆర్ని ఆయన అధ్యక్షుడిగా ఆయన ఫోన్ చేశాడు. ఎవరికి? అద్వానీకి చేశాడు. మనం ఒక నిర్ణయం తీసుకుందామండి, కాకినాడలో రెజల్యూషన్ చేసాం, టీడీపీ వల్ల ఆ రోజు ఇవ్వలేకపోయాం, 3 రాష్ట్రాల నుంచి ఒక తెలంగాణ ఇవ్వలేదు. ఇప్పుడు కాకినాడ రెజల్యూషన్ అప్పుడు కల్లా 4 ఉండే, 3 ఇచ్చారు, ఒకటి మన తెలంగాణ అయిపోయింది. కాబట్టి ఈసారి అది పొరపాటు జరగద్దు,
మనం స్థానిక ఎలక్షన్స్లో కేసీఆర్ మనతో ఎలక్షన్ అలయన్స్ పెట్టుకుంటా అన్నాడు. అంటే పార్టీలో ప్రెషర్ ఉంది, మనకి తెలంగాణ ఉద్యమం పీక్ జరుగుతోంది. సో మన పార్టీ న్యూట్రల్ ఉండే పరిస్థితి లేదు కాబట్టి మీరు ప్రకటించండి, బీజేపీ అధికారంలోకి వస్తే 100 రోజులు తెలంగాణ ఇస్తానండి అన్నాడు. అనగానే పాప అద్వానీ ఆదిలాబాద్ ఎంటర్ అవుతున్నాయి తెల్లారి, మేము కనుక అధికారంలోకి వస్తే 100 రోజులు తెలంగాణ ఇచ్చేస్తాం అన్నాడు. మీ జ్ఞాపకం ఉంటే బీజేపీ స్టేట్మెంట్ అది. ఈ లోపల కాంగ్రెస్ తొందరపడి వాళ్ళకి ఎందుకు అడ్వాంటేజ్ మనమే తీసుకుందామని ప్రవేశపెట్టడం, డిక్లేర్ చేయడం అంతా అయిపోయినాయి తర్వాత సీక్వెన్స్లో. కానీ నాకు రాజ్నాథ్ సింగ్ గారు చెప్పాడు తర్వాత నేను పోతే, అప్పటికి ఆ పార్టీలో నేను లేను, బీజేపీలో చేరా, ఆ పార్టీకి ఇక్కడ ఉపాధ్యక్షుడిని దత్తాత్రేయ గారు కలిసి కట్టసీకాలకు తీసుకెళ్ళాడు. అప్పుడు ఆయన మంత్రి వెళ్తే రాజ్నాథ్ సింగ్ అన్నాడు, నేను ఇక్కడ చూసానే అన్నాడు. అంటే నేను కేసీఆర్తో వచ్చేసారు మీ దగ్గరికి, గంట మాట్లాడ మీతో, ఐ వాజ్ ప్రైవేట్ సెక్రటరీ. అరే అదేనా బాబు. ఆ తర్వాత మీడికి 40 సార్లు ఫోన్ చేసిన ఫోన్ కూడా తెలియదు. అంటే రాజ్నాథ్ సింగ్ లాంటి జాతీయ అధ్యక్షుడు కూడా మోసం చేశాడు, సోనియా గాంధీ జాతీయ అధ్యక్షుడిని మోసం చేశాడు. కేసీఆర్ అనేవాడు అవసరమైతే బీజేపీతో కలుస్తాడు, బీజేపీతో మాట్లాడతాడు, అవసరమైతే ఆర్ఎస్ఎస్ దగ్గరికి నాగ్పూర్ పోతాడు. మీరు చూసాడు లేదా, నాగ్పూర్ పోయాడు, అక్కడ ఆర్ఎస్ఎస్తో మాట్లాడతాడు, ఇక్కడ ఆర్ఎస్సీతో మాట్లాడతాడు. ఉన్నాడు అప్పుడు ఆ పార్టీలో ఆర్ఎస్ఎస్ కూడా పోయాడు నాగ్పూర్కి, ఇక్కడ ఆర్ఎస్సీ వాడంతా ఆయన వెనకనే ఉన్నారు. అప్పుడు ఈవెన్ నక్సలైట్లు కూడా నాకు మద్దతు ఇచ్చారు ఆ రోజుల్లో తెలంగాణ ఉద్యమానికి, మేము అందరం చేశాం కదా ఉద్యమం. సో అట్లాంటి క్యారెక్టర్ని మీరు ఎట్లా ప్రెడిక్ట్ చేస్తారు? సో ఆయన డాక్టరే ఇంపార్టెంట్, బయటికి రావాలనుకుంటే బీజేపీతో కలుస్తాడు, లేదు నా పార్టీ ఇంపార్టెంట్ అనుకుంటే బయట ఉంటాడు, లేదంటే వీళ్ళంతా పోయేటట్టున్నారు ఆపలేరు అనుకుంటే మొత్తానికి పోతారు, మీరే పోండరా అని చెప్తాడు. మోస్ట్ అన్ప్రెడిక్టబుల్ క్యారెక్టర్ ఎవరిని ఉంటే ఈ భూప్రపంచంలో అది కేసీఆర్. అంటే భారతీయ జనతా పార్టీలో బీఆర్ఎస్ని విలీనం చేద్దామని కేసీఆర్ గారు ప్రయత్నం చేస్తున్నారని, కానీ కేటీఆర్ గారు ఒప్పుకోవడం లేదు అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. ఐ కెనాట్ సే. అంటే నేను యాక్చువల్లీ ఆయన ఇండియాకి వచ్చిన తర్వాత నేను 3-4 నెలల కంటే ఎక్కువ లేను. కేటీఆర్తో నేను కలిపే సమయం చాలా తక్కువ. ఆయన అప్పుడు సిరిసిల్ల నుంచి గెలిచాడు, వెంటనే ఎంపీ అది మన ఎమ్మెల్యే ఎలక్షన్స్లో నేను బయటకు వెళ్ళి చూశాను, నేను లేను ఆ పార్టీలో. బట్ కేటీఆర్ గురించి నాకు చాలా తక్కువ తెలుసు, హరీష్ రావు గురించి కేసీఆర్ గురించి నాకు ఎక్కువ తెలుసు. ఈ ఇద్దరు హరీష్ అన్న కేసీఆర్ అన్న ఎవరినైనా ముంచగలుగుతారు, ఏ నిర్ణయం తీసుకోగలుగుతారు. కేటీఆర్కి మరి ఉన్న నిజాయితీ ఏంటో మీరు చెప్పాలి నాకు. ఐ వాజ్ నాట్ దేర్ ఇన్ దట్. అంటే కేటీఆర్ వ్యక్తిత్వం గురించి మీకు అంతగా అవగాహన లేదంటారా? నాకు అంత అవగాహన లేదు. బట్ ఆ పిల్లాడు అహంకారమే తెలుసు నాకు, అవగాహన నాకు చాలా తక్కువ. బట్ అహంకారం గురించి చాలా ఎక్కువ అవగాహన ఉంది. అసెంబ్లీలో మాడే విధానం కానీ, మహిళలను అవమానపరిచిన విధానం కానీ, ఆయన ఓడిపోయినా సరే అసెంబ్లీలో మాట్లాడిన విధానం కానీ, ఏ రకంగా బీఆర్ఎస్ని డిఫెండ్ చేసుకుంటూ కాంగ్రెస్ను తూర్పారబట్టి చేసిన ప్రయత్నం ప్రతి అంశంలో అన్నీ చూశాను. కాబట్టి అతను ఆరోగెన్స్ ఇంకా తగ్గలేదని అనుకుంటున్నాను. అంత గుణపాఠం ఎంపీ ఎలక్షన్లో చెప్పినా కానీ తగ్గనుండే. అసలు కేసీఆర్ ఓడిపోవడానికి వన్ ఆఫ్ ది రీజన్స్ కేటీఆర్ అహంకారం కూడా. సో ఆ అహంకారంతో ఆయన ఏం చేస్తున్నాడో, ఎవరితో మాడుతున్నాడో. మరి ఈయనకు గతంలో అయితే కేసీఆర్ కేర్ కూడా చేసేవాడు కాదు. మరి అంతకంటే ఇప్పుడు డెఫినెట్గా వర్కింగ్ ప్రెసిడెంట్ చేశాడు కదా. ఆ వర్కింగ్ ప్రెసిడెంట్కి వాల్యూ ఎక్కువ ఉండొచ్చు. ఎందుకంటే కేసీఆర్ ఎవరిని గెలవడు, మిమ్మల్ని గెలవడు, నన్ను గెలవడు, అపాయింట్మెంట్ అడిగితే ఇవ్వడు. మీకు దొరికేది కేటీఆర్, హరీష్ రావే. సో మరి వాళ్ళతో ఇప్పుడు రిలేషన్షిప్ పెరిగి ఉంటుంది, వీళ్ళ నమ్మకం పెరిగి ఉంటుంది, బాధ్యతలు ఎక్కువ చెప్పి ఉంటాడు. సో మీరు నిర్ణయం చేస్తే నేనే ఒప్పుకుంటా అన్నాడేమో. మామూలుగా కేసీఆర్ గారు చెప్పినా వినే రకం కాదు. సో ఇప్పుడున్న మారిన పరిస్థితి లోపల కేటీఆర్ మరి ఎట్లా ట్రయల్ చేస్తున్నాడు నేను చెప్పలేను. కానీ బట్ సీఎం అన్న తర్వాత నాకు కూడా ఇది నిజమే అని అనిపిస్తుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా రేవంత్ రెడ్డి గారు అసలు కేసీఆర్ హయాంలో జరిగినటువంటి అవినీతిని మొత్తాన్ని కూడా బయట పెడతాం అంటూ చెప్పినటువంటి నేపథ్యంలో కేసీఆర్ గారి అవినీతి అవకతవకలన్నీ కూడా బయట పెట్టేదాని క్రమంలో భాగంగానే అన్ని శాఖల్లో జరిగినటువంటి అవినీతిని అవకతవకల్ని బయట పెడుతూ కొన్ని శ్వేతపత్రాలు అయితే రిలీజ్ చేశారు. మరి నిజంగా కేసీఆర్ గారు కనుక అన్ని శాఖల్లో అవినీతికి అవకతవకలకి పాల్పడి ఉంటే కల్వకుంట్ల కుటుంబం అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? ఉందని సీఎం చెప్తున్నాడు. అని చెప్పేది నాకు నా అథారిటీ ఏంటి అసలు? సీఎంఏ చెప్తున్నాడు ఎంత జైలు పోతారని. ఆయనకున్న ఆధారం. మరి ఆ శాఖల్లో జరిగిన అవినీతి గురించి విచారణ ఎంతవరకు వచ్చింది ఇప్పటివరకు? జరుగుతుంది కదండి. గవర్నమెంట్ ఎంక్వైరీస్, కోర్టు ఎంక్వైరీస్ అంత ఈజీగా తేలుతాయా? ఇప్పుడు మీరు కాళేశ్వరం కుంగింది, కళ్ళ ముందు కనపడుతుంది మాకు. కాళేశ్వరం కుళ్ళిందని మీరు పోయి కేసీఆర్ అరెస్ట్ చేసుకొస్తారా? కమిటీని వేశారు, ఘోష్ గారు తిరుగుతున్నాడు, అందరినీ ఎంక్వైరీ చేశాడు. నిన్ననే ఇవాళ స్టేట్మెంట్ చూసా సూపరింటెండింగ్ ఇంజనీర్, కొన్ని మార్పుల గురించి మమ్మల్ని అడిగింది కూడా లేదు, వాళ్ళు ఇష్టం చేసుకున్నారు అన్నాడు. అండ్ వీఆర్ కంపెల్డ్ టు గివ్ ద స్టేట్మెంట్. ఏది వాళ్ళకి అవసరమైనటువంటి విధంగా మీరు రిపోర్ట్ రాసిచ్చామని చెప్పాడు ఒక ఇంజనీర్, చీఫ్ ఇంజనీర్. వాళ్ళ ఆ పద్ధతిలో వాళ్ళు చేసినట్టు ప్రూవ్ అయితే ఆ ఘోష్ కమిషనర్ గారు ఊరుకుంటాడా? ఆ కమిషన్ ఊరుకోదు కదా. దాని రిపోర్ట్ నెగిటివ్ వచ్చింది అనుకోండి, మాకు కావాల్సింది ఏంటి? ఎవరిని మీరు అపాయింట్ చేసినా 3 నెలలు 6 నెలలు ఎంక్వైరీ చేయకుండా ఏ రిపోర్ట్ రాదండి. ఒకవేళ మీరు ఆ రిపోర్ట్ తెప్పించిన కోర్టులో నిలబడదు. సో సంపూర్ణ
ఆధారాలతో పటిష్టమైనటువంటి ఒక వ్యూహంతో మీరు ఆ వాస్తవాలను తీసుకొచ్చి పెట్టకపోతే ప్రజల ముందును కోర్టుల ముందు మీ వాదన నిలబడదు. కాబట్టి మీకు ఏమనిపిస్తుంది అంటే కాస్త ఆలస్యం అవుతుంది, మొన్ననే రాగానే జైల్లో పెడతారు కదా, అదే సెల్లో వేస్తున్నాడు అంటే అట్లా సాధ్యపడదు సిస్టంలో. అటువంటి మనం ఏమైనా మాడచ్చు. సో వేసిన ఎంక్వైరీలన్నీ ఒక లాజికల్ కంక్లూజన్కి రావాలా. అంటే విచారణ పూర్తయిన తర్వాత కల్వకుంట్ల కుటుంబంలో ఎవరెవరు అరెస్ట్ అయ్యే అవకాశం ఉందండి? నేను మాట్లాడుకోవాల్సిన అవసరం లేకుండా కవిత పోయింది అండి జైలుకి. 1 year నుంచి పబ్లిక్ మైండ్లో నాంతూనే ఉంది కదా, అవినీతి చేసింది పోయి. అసలు ఏ మచ్చ లేని కేజ్రీవాల్కు మచ్చ పూసి వచ్చింది, సారా మచ్చ. ఆయన పాపం వాళ్ళ నిన్న వచ్చినట్టాడు, నిన్ననో మొన్ననో ఆయన సిసోడియా లిక్కర్ స్కామ్ లో కింగ్ పింగ్ గా ఉన్నారు కవిత గారు. సిబిఐ అన్నది కదా చార్జ్ షీట్ లో, సిబిఐ ఏమన్నది లిక్కర్ స్కామ్ లో కింగ్ పిన్ మీరు వేయడానికి వెళ్ళేదని. అంతకుముందు ఆయన కూడా అట్లాంటి వాడు అని చెప్పి 1.5 years ఆపింది కదా. చివరికి మొన్న వచ్చింది పాపం డిప్యూటీ చీఫ్ మినిస్టర్కి. ఇప్పుడు ఈమె ఇంకొక 1 year దాకా రాదని నేను అనుకుంటున్నా. అట్లా ఒక ఎంక్వైరీ మొదలైతే, కోర్టులు కన్విన్స్ అయితే, ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ ఆధారాలు చూపిస్తే ఏం చేస్తారు, ఎవరైనా పోతారు జైలుకి. యూ కాంట్ ఎస్కేప్ కదా. ఓకే, అంటే కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు అందరూ వెళ్ళే అనుకుంటారా. రకరకాల మీడియా కథనాలు కానీ, విపక్షాల విమర్శలు కానీ, మేము మాట్లాడే విషయాలు, మా సీఎం గారు చెప్పిన విషయాలను బట్టి ఇందులో ఎవడు మీరేటట్టు అంతా జైలు పోయేటట్టు అనిపిస్తున్నారు. ఓకే సార్, తెలంగాణలో పీసీసీ పగ్గాలు ఎవరికి దక్కబోతున్నాయి? కొంతమంది ఏమో బీసీ సామాజిక వర్గానికి ఈ పీసీసీ పగ్గాలు దక్కబోతున్నాయి అంటూ చెప్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వంతో భేటీ అయినట్లుగా కొన్ని పేర్లు కూడా తెలంగాణకు సంబంధించిన పీసీసీ చీఫ్గా కొన్ని పేర్లు కూడా మీ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఇప్పటికే రేవంత్ రెడ్డికి ఇచ్చినట్లుగా తెలుస్తూ ఉంది. ఏంటి సార్, ఎవరు కాబోతున్నారు? ఇప్పుడు మెయిన్ ఒపీనియన్ సీఎంది ఉంటుంది అంతే కదా. ఇంత పెద్ద రాష్ట్రంలో ఒక విజయం సాధించాడు, పటిష్టమైన నాయకత్వ పటిమని చూపించాడు ఆయన. సో ఆయన మాట అయితే ప్రివేల్ అవుతుంది. నాకు తెలిసి వాళ్ళ పేపర్లో చూస్తే కూడా మీరు అన్నట్టుగా 2 బీసీల పేర్లు, లైక్ మహేష్ కుమార్ గౌడ్, మధు యాస్కీ గౌడ్, ఒక ఎస్టీ పేరు బలరాం నాయక్, తర్వాత సంపత్ కుమార్ పేరు ఒక ఎస్సీ పేరు, ఇంకేదో పేరు వచ్చి ఉండేది, ఇంకా 4-5 పేర్లు వాళ్ళు సూచించారని తెలిసింది. సహజంగా ఆయన పీసీ అధ్యక్షుడు కూడా అడుగుతారు కదా. సో ఆ 4-5 ఎవరో ఒకళ్ళు అవుతారని అనుకోవాల్సిందే మనం. ఆ ఈక్వేషన్స్ కూడా రేవంత్ రెడ్డి మాత్రం తన వర్గానికి చెందిన వాళ్ళకే ఆ పీసీసీ బాధ్యతలు అప్పచెప్పేలాగా ఆయన పావులు కదుపుతున్నారనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. ఏంటి సార్? సహజంగా ఉంటుంది కదా, సీఎం అనేవాడు నాకు అనుకూలంగా ఉన్నాడు ఉండాలనుకుంటే మా పార్టీలో ఆయనకు అనుకూలంగా లేనివాడు అసలు. ఇప్పుడు ఎందుకు కాంగ్రెస్ పార్టీలోనే మంత్రుల మధ్య సమన్వయ లోపాలు ఉన్నాయంటూ కూడా రోజుకు ఒక వార్త వస్తుంది బయటికి. అంటే ఒకరికి సంబంధించినటువంటి శాఖలో మరొకరు వేలు పెడుతున్నట్లుగా కూడా మనం రోజుకు ఒక వార్త చూస్తూ ఉన్నాం. అంటే కాంగ్రెస్లో డెమోక్రసీ, ఇంటర్నల్ డెమోక్రసీ ఎక్కువ, ఫ్రీడమ్ ఎక్కువ. అదే కేసీఆర్ దగ్గర అయితే మంత్రులే పాప అపాయింట్మెంట్ ఉండేది కాదు కదా. అదే సీఎం మాట్లాడతాడు, సీఎంతో మాట్లాడి ఈయన వచ్చి బయటకు వచ్చి మాట్లాడతాడు. ఆ ఫ్రీడమ్ అవుతుంది. బట్ కలెక్టివ్గా క్యాబినెట్ తీసుకునే నిర్ణయాలు, సమిష్టి నిర్ణయాలు ఉంటాయి. కూలంకషంగా చర్చిన తర్వాత పబ్లిక్ పోయి అవే నేనేం మాడాను మీరేం మాడాను లెక్కలోకి రాదు. అల్టిమేట్గా సీఎం ఏం చెప్తున్నాడు లేదా క్యాబినెట్ ఏం చెప్తుందో లెక్క. దానికంటే ముందు రకరకాల అభిప్రాయాలు ఉంటాయి. మీకు ఒక మంత్రి అంటే ఉండొచ్చు, పాప మంచోడు కేసీఆర్ తెలంగాణ తెచ్చిండు వదిలిపెట్టి అనొచ్చు, ఇంకో మంత్రి అనొచ్చు లేదు తొక్కటి లోపలేసి అనొచ్చు. మనకి తెలుస్తుంది ఏదో కంక్లూజన్ ఉండాలి. మీరు చెప్పిన ఒక ఉదాహరణ రావాలి, ఒక ఏఎన్సీ అని ఫిక్స్ చేయాలి. అట్లా అప్పటి వరకు ఒక నిర్ణయం తీసుకునేంత వరకు సీఎం చెప్పక ముందు కానీ, క్యాబినెట్లో చర్చకు రాకముందు కానీ వాళ్ళకి రకరకాల అభిప్రాయాలు, సొంత అభిప్రాయాలు ఉంటే ఉండొచ్చు. కానీ కలెక్టివ్గా నిలబడేది, పబ్లిక్ ముందు కనపడేది మాత్రం క్యాబినెట్ నిర్ణయం లేదా చీఫ్ మినిస్టర్, దాన్ని ప్రిసైడ్ చేసే సీఎమే. ఆ క్యాబినెట్ రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ క్యాబినెట్లో ఉన్నటువంటి కొంతమంది మంత్రులు సహకరిస్తున్నారా పూర్తి స్థాయిలో? వారి మధ్య సమన్వయం బాగుందా అంటే ఏం చెప్తారు? డెఫినెట్గా ఉంటుందండి, తప్పదు. మీకు కలెక్టివ్గా మీరు ఆ గవర్నమెంట్ నడపాలంటే అది ఉండాల్సిందే, వేరే ఆప్షన్ మీకు లేదు. అట్లా ఆప్షన్ వేరే ఉన్నాడు పోతాడు, అసలు ఉండడు కూడా ఉండదు అందులో. అందుకే మీ ఎగ్జాంపుల్ అయిపోయాయి. ఇప్పుడు నాయన నరసింహారెడ్డి నేను ఇంటర్వ్యూ చూసా. నేను విపక్షంలో అప్పుడు అయితే బీజేపీలో ఉన్నా, లేదా ఆర్ఎల్డీ పార్టీ నడుపుకున్నా, లేకపోతే ఇక్కడ వచ్చి మళ్ళీ కాంగ్రెస్లో ఉన్నా. నాయన నరసింహారెడ్డి అన్నాడు ఒక రోజు మార్నింగ్ పోయి 10 o'clock ఈవినింగ్ 6కి బయటకు వస్తే మీరే మీడియా లాంటి వాళ్ళు పోయి అడిగారు ఏమైంది సార్ కలిసాడా సీఎం అంటే రేపు రమ్మని అన్నాడు. ఆయన ఏంటి అప్పుడు ఈ రాష్ట్రానికి హోమ్ మినిస్టర్. తర్వాత ఎవరో మహమూదుల్ని అడిగాడు, 2 రోజులు పోయాడు. 2 రోజులు కూడా బయటకు వస్తే కల్ మీలింగ్ అన్నాడు. మళ్ళీ తెల్లారి వచ్చినాక ఏమైంది సార్ 48 hours ఏంటంటే రేపు రమ్మన్నాడు మళ్ళీ. ఆయన హోమ్ మినిస్టర్. అంటే ఈ రాష్ట్ర హోమ్ మినిస్టర్కే చీఫ్ మినిస్టర్ దొరకని పరిస్థితి నుంచి మీకు మంత్రులు మాట్లాడారని చెప్తున్నారు మాకు. అంటే కాంగ్రెస్లో పర్టికులర్గా తెలంగాణ కాంగ్రెస్లో లీడర్ల మధ్య ఆధిపత్య పోరు ఉంది, ఆధిపత్య పోరు నడుస్తూ ఉంది అనేది రోజు వినిపిస్తున్నటువంటి ఒక వార్త. ఉంటుందండి. నేనేమంటున్నా, రేవంత్ రెడ్డి లాంటి వాడు ఖమ్మం పోయాడు, నల్గొండ పోయాడు. మా వెంకటరెడ్డి గారు నాతో సమానమైన సమర్థత ఆయన సీఎం కావడానికి అన్ని క్వాలిటీస్ ఉన్నాయన్నాడు. అనడా లేదా? సీఎం అంటున్నాడు.
కానీ క్వాలిటీస్ ఉన్నాయి. ఇంకెక్కడికి పోయి మా సీతక్క కూడా పీసీ చీఫ్ అయ్యేటువంటి సత్తా ఉందన్నాడు. ఆయనే చెప్తున్నాడు. అందులో వాళ్ళు కోరుకోవడంలో తప్పే ఉందంట. నేను ఒకప్పుడు తెలంగాణ ఉద్యమ కాలంలో నేను ఈ పార్టీలో లేరు. కేసీఆర్తో మీరు అలయన్స్ పెట్టుకోవద్దని కాంగ్రెస్లో అవకాశం ప్రతి ఒక్కటి పోయి సోనియాని చెప్పొచ్చాడు. ఎందుకంటే తెలంగాణ ఇచ్చేసాం కాబట్టి మేమే భారీ మేడతో గెలుస్తున్నాం మేడం, అతనితో మీరు పోవద్దు మాట్లాడన్నాడు. ఆయన ఒక పక్క దిగ్విజయం ట్రై చేస్తున్నాడు, 40 సార్లు ఆయన ఫోన్ అయితే లేదు. ఇంకో పక్క ఉన్నవాళ్లే మీరు అట్లా మా అలాంటి వాళ్ళు మా పార్టీలో ఉన్నటువంటి టాప్ లీడర్స్తో పోయి ఆమెకు వాడైతే ఫోన్ ఎత్తకున్నా పర్లేదు, మీరు వదిలేయండి, అతనితో మనకు వద్దు మేడం, మనం తెలంగాణ ఇచ్చేసాం, ప్రజలంతా మననే నమ్ముతున్నారు, మనకు వస్తుంది అధికారం అని చెప్పారు. అని ఎంతమందిని మేము లెక్కేసుకున్నాం బయట ఉండి. నేను మా పార్టీలో ఇప్పుడు నేనున్న పార్టీలో 17 మంది దొరికారు మాకు సీఎం క్యాండిడేట్. 17 మంది. అంత పెద్ద కన్ఫ్యూజన్ ఉండేది ఆ రోజుల్లో. అల్టిమేట్గా సరే మేము రాలేదు, 2 టైమ్స్ వాళ్ళే వచ్చారు. ఈ లోపల రేవంత్ రెడ్డికి బాధ్యతలు అప్పచెప్పినాక ఆ లెక్క లేదే, తగ్గిపోయింది. ఓకే, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ శక్తి క్షీణిస్తుంది అంటూ ప్రముఖ వ్యూహకర్త అయినటువంటి సునీల్ కనుగోలు గారిని మళ్ళీ తెలంగాణకి ఆహ్వానించినట్టుగా రానున్నటువంటి పంచాయతీ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో సత్తా చాటాలి అనే వ్యూహంతో రేవంత్ రెడ్డి గారు అడుగులు ముందుకు వేస్తున్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. ఏంటి సార్, నిజంగా ఇప్పుడు తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ప్రజల్లో వ్యతిరేకత స్టార్ట్ అయిందా? ఎట్టి పరిస్థితుల్లో ఆ వ్యతిరేకతను తగ్గించుకొని రానున్నటువంటి సర్పంచ్ ఎన్నికల్లో సత్తా చాటాలని రేవంత్ రెడ్డి పావులు కదుపుతున్నాడు. అందులో భాగంగానే సునీల్ కనుగోలు గారిని మళ్ళీ తెలంగాణకి రప్పించారా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఒకటండి, మేము హామీలు ఇచ్చి అధికారులకు వచ్చాం. మీకు ఎలక్షన్స్ వచ్చాయనుకోండి, ఈ హామీల గురించి మీరు అంచనా వేస్తారు కదా, ఎన్ని చెప్పారు, ఎన్ని చేశారు, ఎన్ని చేయలేదు రాదా చర్చకి. సో అదే మా ఫెయిల్యూర్కి ఫస్ట్ స్టెప్ అవుతుంది. ఓ సునీల్ కనుగోలు వచ్చి లేదా ప్రశాంత్ కిషోర్ వచ్చి ఈ ప్రజలను ఎట్లా కన్విన్స్ చేస్తారు, వాళ్ళకి మా వైపు ఎట్లా తిప్పుతారు అంటే మా పెర్ఫార్మెన్స్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మేము లోకల్ బాడీ ఎలక్షన్స్కి పోయే లోపల మా 6 హామీలు సంపూర్ణంగా మేము అమలు చేస్తాము. చేయకపోతే మీరు చెప్పాల్సిన అవసరం లేదు, నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఆయన మాకు ఓటేయాడు. ఆ ప్రమాదాన్ని మేము ఎదుర్కోము. అంటే మీరు మా అంతటా మేమే ఓ కేసీఆర్లు ఇవ్వడానికో లేకపోతే బీజేపీలు ఇవ్వడానికో మేము దారులు వేసినట్టు అవుతుంది. అంత తెలివి తక్కువ వాళ్ళం మేము కావు. ఖచ్చితంగా తెలంగాణలో 18 సంవత్సరాలు పైబడి చదువుకుంటున్నటువంటి ప్రతి విద్యార్థినికి ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ ఇస్తా అన్నారు. ఇప్పుడు ఆ పథకం ఎక్కడుందో అనేది కూడా కనుచూపు మేరలో కనపడడం లేదు అంటూ బీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. మీరు ఎందుకనట్లేదు వాళ్ళని? మీరు డిప్యూటీ మన ముఖ్యమంత్రిగా దళితుని చేస్తాను, 10 ఏళ్ళు టైం వచ్చినా ఎందుకు చేయలేదని మీరు ఎందుకు అడారు? అట్లాగే నిరుద్యోగ వృత్తి ఇస్తాన్నారు, ఎందుకు ఇవ్వలేదని ఎందుకు అడారు? డబుల్ బెడ్రూమ్ అందరికి ఇస్తాన్నారు, ఓన్లీ లక్ష అడిగేశారు, గతంలో అడిగారు. వాటన్నిటికీ తెలంగాణ ప్రజలే. నేను మీకు అదే చెప్తున్నా, ఇవన్నీ చెప్పి నువ్వు ప్రజలను మోసం చేసేవాటి ఈరోజు విపక్షంలో కూర్చున్నావు. రేపు ఇప్పుడు అంటే బీఆర్ఎస్ చేసిన తప్పే కాంగ్రెస్ పార్టీ కూడా చేస్తుందా? అప్పుడే తొందర ఎందుకు పడుతున్నారు? ముందే చెప్పా మీకు, మాకు టైం ఏంటి పోయి 1 year 2 years వచ్చి ప్రశ్నలు ఏంటి కానీ 10 ఏళ్ళు నుండి వదిలిపెట్టి మమ్మల్ని అడుగుతారంటే 10 నెలలు కూడా కాలేదు మేము వచ్చి. సో నేను మళ్ళీ చెప్తున్నాను మీకు, లోకల్ బాడీ ఎలక్షన్స్కి పోయే లోపల మా మెయిన్ హామీలు అయినటువంటి ఆర్ఈటీ గారు మేము ఇంప్లిమెంట్ చేస్తాం, నీళ్ళే ప్రారంభిస్తాం. కొంత సమయాన్ని ఇవ్వకుండా 10 ఏళ్ళేమో ఆ దుర్మార్గ స్త్రీ అవినీతి పాల్పడే లక్షల కోట్లు సంపాదించుకొని పోయినండి. మేము పారదర్శకంగా ఉంటే మీరే హైటా గురించి గంట నుంచి మాడుతుంటారు నాతో. ఇట్లా సంచలనమైనటువంటి నిర్ణయాలు ఒకరోజు తీసుకున్నాడా? ఇక్కడ మొదలు పెడితే మళ్ళీ డబ్బులు వసూలు చేసుకుని ఇంట్లో రాత్రి కూడా పడుకునే. మేమైతే మీరే అంటుంటారు మా మంత్రులు రకరకాలు మాడుతున్నారండి. అంత ఫ్రీడమ్ ఇచ్చి మీకు మేము అవైలబుల్ ఉండి మీ ప్రశ్నలు కూడా ఫోన్లలో స్వీకరించి అన్ని సమస్యలు పరిష్కరించడానికి మేము ఇక్కడ కంకణం కట్టుకొని కూర్చుంటే మీరు అప్పుడే మమ్మల్ని తిట్టే కార్యక్రమం పెడితే ఎట్లా అంటున్నాను. ఓకే, కపిలవాయి దిలీప్ కుమార్ గారు ఎన్నికలకి ముందు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎంపీ స్థానాన్ని ఆశించారు, కుదరలేదు. ఎమ్మెల్సీని ఆశించారు, కుదరలేదు. ఇప్పుడు దిలీప్ కుమార్ గారిని నామినేటెడ్ పోస్టులో చూడొచ్చా? మీకు ఎందుకు పదవులు ఇవ్వలేదు రేవంత్ రెడ్డి అంటే ఏం చెప్తారు? ఒకటి, నేను సీఎంని కలిశాను. కాంగ్రెస్లో నేను చేరడం చాలా లేట్గా చేరాను. అప్పటికి ఎమ్మెల్యే సీట్స్ అని ఇక్కడ డిస్ట్రిబ్యూట్ అయిపోయినాయి. సో నాకు ఇచ్చే అవకాశం ఆస్కారం లేదు. ఎంపీ మాత్రం అవకాశం ఉండింది. నేను కలిశాను. కలిస్తే ఆయన ఏమన్నాడంటే మల్కాజిగిరి అడిగాను నేను, ఎందుకంటే అక్కడ నేను ఎమ్మెల్యేగా మహాకూటమి నుంచి చేశాను. ఓకే, ఇది మన కాంగ్రెస్ టీజేఎస్ ఈ పార్టీ నుంచి చేసినప్పుడు అక్కడ చేశాను ఎమ్మెల్యేగా, నాకు బాగానే ఓట్లు వచ్చాయి, కన్సూమర్ ఓటు అంటే ఆయన నేను ఆల్రెడీ ప్రామిస్ చేశాను అన్న దానికి అన్నాడు. సో అది వదిలిపెడితే భువనగిరి ఇవ్వండి, మాధురెడ్డి గారి దగ్గర పనిచేస్తాను సుదీర్ఘకాలం కాబట్టి నాకు అవకాశం ఉంటుంది గెలవడానికంటే అది కూడా ప్రామిస్ చేశాను. ఇప్పుడు ఎన్నికైనటువంటి ఎంపీ గారు ఆయన ముందే ప్రామిస్ చేశాడు. థర్డ్ ఆప్షన్ కింద మీరు అన్నట్టు నేను ఎమ్మెల్సీ నాది నాకు ఇవ్వండి, 2 terms నేను గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నల్గొండ కదా అని అడిగాను. దానికి అన్నాడు 3 వారం మనకి ప్రామిస్ చేశాను. ఏదన్నా సరే అట్లాంటప్పుడు ఇక ముందే ప్రామిస్ చేసిన సీఎం ఏం చేయగలుగుతాడు? పోనివ్వండి, నాకు ఏదైనా స్పెషల్ పోస్ట్ ఏమైనా ఉంటే సంథింగ్ లైక్, అంటే నేను చైర్మన్ అడగలేదు, నేను చెప్పాను ఆయనకి ఢిల్లీలో
స్పెషల్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ది తెలంగాణ గవర్నమెంట్ అని 4 పోస్టులు ఉంటాయి. ఒకటేమో మీరు ఆల్రెడీ మల్లు రవికి ఇచ్చారు, ఆయనేమో రాజీనామా చేశాడు, అంటే సెకండ్ టైం కలిసాను. ఇప్పుడు అది వేకెంట్ అయిందంటే అన్నాడు అది మేము అంటే యాక్చువల్లీ ఆయన రాజీనామా యాక్సెప్ట్ చేయట్లేదు అనుకున్నాడు అప్పుడు ఆయన. తర్వాత యాక్సెప్ట్ అయినాక వెంటనే జితేందర్ రెడ్డి ఇంటికి పోయి ఆయన బాగున్నారు, పాత పరిచయం ఉందేమో తెలియదు, ఆయనకి ఇచ్చేసాడు పొలిటికల్ పోస్ట్ని. అంతకుముందు ఆయనకి ఏం చెప్పారంటే అది 4 పోస్టులు ఉంటాయి, పాత మా బాసు నలుగురికి ఇచ్చాడు, ఒక ఐఏఎస్ ఐఎఫ్ఎస్, నేను ఐఎఫ్ఎస్ కేటగిరీలో వస్తా కాబట్టి ఐపీఎస్, ఒకడేమో పొలిటికల్ పెట్టి మీ ముగ్గురు ఇట్లాంటి వాళ్ళు పెట్టుకున్నాడు. సో నాకు ఈ బ్యాక్గ్రౌండ్ ఉంది, ఆ బ్యాక్గ్రౌండ్ ఉంది, 2 టర్మ్స్ ఎమ్మెల్సీ ప్లస్ ఐ బిలాంగ్ టు ఫారెస్ట్ సర్వీస్. సో ఈ కేటగిరీలో మీకు నా అంత కోఆర్డినేషన్ చేయరెవరు, నేను బీజేపీతో సంబంధాలు అన్ని పార్టీతో సంబంధం, ఉద్యమ నేత, సో ఉద్యమ కూటాలో కూడా ఇవ్వచ్చు మీరు నాకు. ఆయన అన్నాడు అసలు నాకు నలుగురికి ఇవ్వచ్చు అని తెలియదు, ఇప్పుడు ఒకటే అనుకుంటున్నా, ఇది నేను ఎగ్జామిన్ చేస్తాను అని. ఇప్పటివరకు సెకండ్ పోస్ట్ ఎవరికి ఇవ్వలే ఆయన. ఓకే, మరి మీరు ఎందుకు వెళ్ళి కలవట్లేదు? నేను అడిగాను, అయిపోయింది, జ్ఞాపకం పెట్టుకోవాలని. కాబట్టి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా, ఇస్తే కార్పొరేషన్ చైర్మన్ ఆయనకు వద్దనే అన్నా నేను. ఎందుకంటే నాకున్న ఎక్స్పర్టైజ్కి పనికొచ్చే పోస్ట్ ఆ కోఆర్డినేషన్, అంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి పోయే ప్రతిపాదనలు కేంద్రంతో కోఆర్డినేట్ చేసి మనకు కావాల్సిన ఫండ్స్ తెచ్చుకునేది, అది సాధ్యమైనటువంటి పని అందరికీ కాదు, రెగ్యులర్ పాలిటిషియన్ చేయలేడు. పొలిటికల్ కోఆర్డినేషన్ అవసరం అయితే జితేందర్ రెడ్డి గారు చేస్తారు, అఫీషియల్ కోఆర్డినేషన్ కావాలంటే నేను చేస్తాను. ఓకే, ఎందుకంటే ఆంతరిక కార్యదర్శిగా సుదీర్ఘకాలం 15 ఏళ్ళు పనిచేస్తాను. సో నాకు ఎవరిని కలవాలి, ఎట్లా తీసుకురావాలి, ఎందుకు తెలుసు కాబట్టి ఆ విషయం. అంటే మీకు కోమటిరెడ్డి బ్రదర్స్ మద్దతు కూడా ఉంది కదా? డెఫినెట్లీ ఉంది. ఎందుకంటే నేను ముందు ఆయన పాపం 2 సార్లు నన్ను రమ్మని రేవంత్ రెడ్డి గారు అడిగినప్పుడు నేను పార్టీకి అప్పుడు రాలే, ఎందుకంటే అప్పుడు నేను డిసైడ్ చేసుకోలేదు. ఓకే, నిజానికి డిసైడ్ చేసుకునే టైంకి కోమటిరెడ్డి గారు అంతకుముందు నేను బీజేపీలో ఉన్నప్పుడు నన్ను చీఫ్ ఎలక్షన్ ఏంటి అడిగాడు, నేను పార్టీలో ఉన్న వాటి పోయి పనిచేశాను. ఆయన చాలా ఇంప్రెస్ అయ్యాడు నా వర్క్తో, మళ్ళీ కాంగ్రెస్ పోయి నన్ను రమ్మన్నాడు. అప్పటికి అంటే దిలీప్ కుమార్ గారు కోమటిరెడ్డి బ్రదర్స్ తో కలిసి తిరుగుతున్నారు కాబట్టి రేవంత్ రెడ్డి మీకు ఇప్పటికి కూడా పదవి ఇవ్వలేదని మనం అనలేము. ఎందుకంటే వాళ్ళిద్దరు సఖ్యతతో మీరే చెప్పిన ఆ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆయనతో నేనే చెప్పే ఎగ్జాంపుల్ మీకు, ఆయన దగ్గర పోయి అన్ని సమర్థత సీఎం క్యాండిడేట్ ఈయన అని అన్నాడు కదా. సో వాళ్ళిద్దరికి పడదని మనం ఎట్లా అనుకుంటాం. సో డెఫినెట్లీ ఆయన కూడా ఒక క్యాబినెట్ మినిస్ట్రీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు కాబట్టి, ఎవరు మన రాజగోపాల్ గారు, నేను ఆయన దగ్గర పనిచేశాను కాబట్టి నేను అనుకుంటున్నాను అది సెటిల్ అయినాక నెక్స్ట్ ఆయన నా గురించి సీఎం అడడానికి పోతాడు. ఎందుకంటే నా పరిస్థితిలో నేను పోయి నేను ఆల్రెడీ మిమ్మల్ని అడిగా, నా పోస్ట్ ఇది ఇవ్వండి అది ఇవ్వండి అనే పరిస్థితికి ఏదైనా ఉండాలి కదా. సో ఆ స్టేచర్ ఉన్నది వాళ్ళిద్దరికి ఉంది, బ్రదర్స్కి. ఇద్దరు బ్రదర్స్లో మీరు అన్నట్టు నేనంటే మంచి అభిప్రాయం ఉంది. నేను నల్గొండకి 2 టైమ్స్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, సో నేను నల్గొండ కోటాలు కూడా వస్తా. సో ఇద్దరు బ్రదర్స్ వాళ్ళది అయిపోయినాక, వాళ్ళు అడుగుతున్న డిమాండ్ తేలినాక నాది వాళ్ళు టేకప్ చేస్తారని ఆశిస్తాను. అంటే రేవంత్ రెడ్డి పిలిచినప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీలోకి రాలేదు కాబట్టే మీకు కూడా ఇప్పటివరకు ఎటువంటి పదవి దక్కలేదంట అంటే అట్లా అనడానికి వీల్లేదు. బట్ సహజంగా నేను ఉన్నమాట చెప్పా, 2 సార్లు అని అడిగిన మాట వాస్తవమే. 6 నెలలు అప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది మాలాంటి వాళ్ళు ఎవరు అనుకోలేదు. సో అప్పటికే నేను బీఆర్ఎస్ నుంచి ఇది ఆర్ఎల్డీ నడిపా, ఆర్ఎల్డీ నుంచి బీజేపీకి వచ్చా, బీజేపీ నుంచి మళ్ళా నేను ఆర్ఎల్డీ పోయా, మళ్ళీ అక్కడి నుంచి బీజేపీకి వచ్చా, బండి సంజయ్ని తీసేసినాక మళ్ళీ వెళ్ళిపోయా. అప్పటికి ఇట్లాంటి రకరకాల మార్పులతో ఈ పార్టీలు ఎన్నిసార్లు మారుతామన్న అభిప్రాయం ఉండే. వీటన్నిటి కూడా కారణం ఏంటంటే మేము అక్కడ కేసీఆర్ దించాలని అనుకున్నాం, మేజర్ ఆబ్జెక్టివ్ అది ఉండే. అప్పుడు మేము బీజేపీలో బండి సంజయ్ని తీస్తారనుకోలే, అది తీయడం వల్ల బీజేపీ ఒక 30-40 స్థానాలు వస్తాయనుకునే అధికారంలోకి వస్తామని ప్రభలు చెప్పుకున్నారు కదా, అది సాధ్యపడదు, కొలాప్స్ అయిందని అర్థమైంది. అసలు భారతీయ జనతా పార్టీ వ్యూహాత్మకంగా ఎందుకు అటువంటి తప్పిదం చేసిందంటే ఏం చెప్తారు? చేయకూడదు. నేను నా ఉద్దేశంలో పెద్ద పొరపాటు అది. బండి సంజయ్ ఉంచి ఉంటే హంగ్ అసెంబ్లీ వచ్చి ఉండేది. ఆ తర్వాత దేవుడికి తెలుసు ఎవడు ఉంటాడు ఎవడు పోతాడో, కేసీఆర్ మాత్రం వచ్చేవాడైతే కాదు. ఓకే, ఇటు కాంగ్రెస్ అయినా అటు బీజేపీ అయినా తొక్కి పారేస్తుంది. సో ఆ అవకాశాన్ని పోగొట్టుకొని వాళ్ళంతా వాళ్ళ అధికారులకు వస్తారని నేను కూడా అనలేను. బట్ ఇట్ హావ్ బీన్ ట్రయాంగిల్ కాంటెస్ట్. ఇప్పుడు కనుక ఇంత పోరాటాల్లో 39 సీట్లు టీఆర్ఎస్కి వచ్చాయి కదా, అదే బదులు బీజేపీకి 30 వస్తే మీకు ఇక్కడ మాకెక్కడి నుంచి వస్తే 5-6 కదా మా మెజారిటీ. హంగ్ అసెంబ్లీ వచ్చి ఉండేది, ఆ రాజకీయాలే వేరే రకంగా ఉండేది. అప్పుడు ఆ పరిస్థితి ఉండే. ఎప్పుడైతే బండి సంజయ్ తీసేశారో నాకు అర్థమైంది బీజేపీతో సాధ్యపడదు కేసీఆర్ని కొట్టడం. మేమందరం మొదటి నుంచి కూడా 10 ఏళ్ల నుంచి ఎందుకు పోరాటం చేస్తున్నాం బయటకు వచ్చి, అరే అవినీతి పరుడు, అబద్ధాల కోరు, ఈయనతో కాదు ఈ తెలంగాణ ఎవడు దీన్ని బాగుపరచలేడు అంటే ఇతనితో కాదు, ఈయన ఉద్యమ పార్టీని కాస్త తీసుకొచ్చి ఫక్తు రాజకీయ పార్టీగా మార్చాడు. సో ఇతనితో తెలంగాణకు నష్టమే తప్ప లాభం జరగదు అనుకున్నాం. ఎన్నో ప్రకటనలు చేసినవన్నీ కూడా నీటిని పాలైనాయి. సో ఈ తెలంగాణ కోసం పోరాడిన మాలాంటి వాళ్ళందరికీ కూడా తెలంగాణ ఆకాంక్షలు నెరవేరినప్పుడు ఆ పార్టీలో ఎట్లుంటాం, వేరే పార్టీలో ఎట్లుంటాం. సో మాకు అప్పుడు చుట్టూ చూస్తే రేవంత్ రెడ్డి టాల్ పర్సన్ లాగా కనిపించాడు. ఓకే, అది మీరంటే కాస్త ఆలస్యమైనా అప్పటికి పికప్ అయింది కాంగ్రెస్. అది రేవంత్ పిలిస్తే వచ్చామా లేకపోతే కోమటిరెడ్డి పిలిస్తే వచ్చామా, అట్మాస్ఫియర్ అయితే ఏర్పడదు. ఆ క్యాలిక్యులేషన్తో నేను కాంగ్రెస్ వచ్చిన మాట వాస్తవమే, మీరన్నట్టు అందులో ఆలస్యమైన వాస్తవమే. మరి మొదటి నుంచి ఆయన నమ్ముకున్న వాళ్ళు మంత్రికి వాళ్ళ అనుచరులు వీళ్ళందరూ ఉంటారు, అడ్జస్ట్ చేసుకోవాలి కదా. నేను వస్తే ఉద్యమకారుల కోటాలో వస్తా. సో దాని ఏదో పెద్ద రేవంత్ని మనం బ్లేమ్ చేయలేము. బట్
నేనైతే అనుకుంటున్నా ఢిల్లీ కోఆర్డినేషన్ అయితే అందరితో సాధ్యపడే పని కాదు. ఓకే. సో అందువల్ల ఆ పోస్ట్ ఇస్తాడేమో అని హోప్ చేస్తున్నా. ఇవ్వడానికి కూడా మీరు అసలు పదవి లేదు కూడా మీరు అనలేరు. ఎందుకని లేరంటే అదే ఎలక్షన్స్లో అయిపోగానే నేను అనుకున్న వీళ్ళు నన్ను మర్చిపోయారు అనుకున్నా. మీరు అన్నట్టు 2 సార్లు సీఎం అడిగి వదిలేసాయి. అప్పుడు ఇంకా 40 మంది లిస్ట్ రాలే. ఈ లోపల పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చాయి. వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారు, నన్ను ఈ 17 పార్లమెంట్ సెగ్మెంట్లకు కమిటీ వేశారు. ఏది ఎలక్షన్ కోఆర్డినేషన్ కమిటీ అని. దానికి నన్ను చైర్మన్ చేశారు. అది మామూలు విషయం కాదు కదా. 17 పార్లమెంట్ సెగ్మెంట్లకి నేను కొత్తగా వచ్చిన నన్ను చైర్మన్ అయ్యడం ఏంటి? నేను ఆశ్చర్యపోయా. నేను సీఎంకు థ్యాంక్స్ చెప్పా, వేమరేంద్ర రెడ్డి థ్యాంక్స్ చెప్పా, అండ్ మహేష్ కుమార్ గౌడ్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆయనకు థ్యాంక్స్ చెప్పా. ఆయన అన్ని ఆలోచించి మీరైతే అంటే బికాస్ ఆఫ్ దోస్ 2 బై ఎలక్షన్స్ నా వర్కింగ్ స్టైల్ అనేది ఎట్లా చేస్తానో అప్పుడు కూడా తెలిసింది కదా ఇక్కడ కోమటిరెడ్డి బ్రదర్స్ దగ్గర. సో అది ఆలోచించి మేము ఇదైతే మీరు కోఆర్డినేట్ చేస్తారని చేసామంటే నేను కూడా ఎలక్షన్ కమిషన్తో నేను ఎక్సలెంట్ కోఆర్డినేషన్ చేశాను. ఆ సందర్భంలో కూడా ఆ 17 సెగ్మెంట్స్కి మీరు నన్ను చైర్మన్ చేసినాక మీరు నన్ను ఏ పోస్ట్ ఇవ్వలేదు అనలేరు. ఈ మధ్యనే అడిగింది కదా. తర్వాత ఏం చేశారు, ఈ పదవి అయిపోతుందనే టైంలో మళ్ళీ నాకు ఎక్స్టెన్షన్ ఇచ్చారు. ఇచ్చి మీరు ఈ 3 డిస్ట్రిక్ట్స్ కూడా తీర్మానం అనేది కోఆర్డినేట్ చేయండి అన్నారు. అది ఒక పదవి. ఓకే. సో ఆ కమిటీలో మాకున్న సభ్యులు ఎవరైతే 3 జిల్లాల వాళ్ళని అట్లే ఉంచుకొని నేను మళ్ళీ కూర్చుని వాళ్ళ వార్ రూమ్ లో అంటే రానున్న రోజుల్లో మీరు ఆశించినటువంటి పదవి కూడా దక్కే అవకాశం ఉందంటారా? తెలియదు. నేను మీకు చెప్తున్నా ఎగ్జాంపుల్ ఏమీ ఇవ్వలేదంటే తప్పు అంటే ఏదో ఒక అంచనా ఉండి కదా. ఇదనైతే చేయగలుగుతాడని అది పెద్ద బాధ్యత. మీరు అనలేదు దాన్ని చిన్న పాత్ర. తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు జరిగే అవకాశం ఉందంటే ఏం చెప్తారు? నేనైతే 1 వీక్ లో అవుతుంది అనుకుంటారా. ఓకే. ఎవరెవరికి అవకాశం దక్కింది? కష్టం చెప్పడం, బట్ క్యాస్ట్ ఈక్వేషన్స్ ఉంటాయి. జిల్లాల వారిగా కొద్దిగా ప్రాతినిధ్యం లేదు. నాకు ప్రామిస్ చేస్తేనే నేను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాను కోమటిరెడ్డి రాజగోపాల్ గారు చెప్తున్నాడు, రిపీటెడ్గా చెప్తున్నాడు, మనతో కాదు ఓపెన్ ప్రెస్లో చెప్తున్నాడు, ఖచ్చితంగా నాకు వస్తుంది అంటున్నాడు. సో వీ డోంట్ నో, అన్ని రకరకాల ఈక్వేషన్స్ కదా. వాళ్ళ రేపు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, రెడ్లు, బ్రాహ్మణులు అన్ని కుల సమీకరణాలు కూడా చూసుకోవాలి. సో ఇవన్నీ చూసుకుంటూ మరి ఆయనకు ఉన్నదే ఆప్షన్ 6. ఈ 6 ఎవరికి ఇస్తాడో ఎవరికి. మళ్ళీ ట్విన్ సిటీస్లో ఎవరు లేరు, ఓ జిల్లాకి 2 ఉన్నారు, ఓ జిల్లాలో అసలు లేరు. ఇవన్నీ ఆయన కత్తి మీద సాములా ఉంది ఆయనకి. బట్ ఏదేమైనా మీరు ఎక్కువ కాలం దాన్ని పెండింగ్ పెట్టలేరు. సో నా ఉద్దేశంలో అయితే విదిన్ 1 వీక్ 10 డేస్లో క్యాబినెట్ ఎక్స్పాన్షన్ తప్పదు. మిగిలిన కార్పొరేషన్లకి బహుశా రేపిచ్చినా మాపిచ్చినా తేడా రాకపోవచ్చు. దానికి దీని రియాక్షన్ చూసినాక ఇస్తాడేమో. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.